యా ఎంకేబిఎస్టీ గారు కొట్టినట్టు కొట్టాడు ఇట్లా కొట్టాడు పీస్ పెట్టి కెమెరాపై చేయబడతాడు. లైట్ హాయ్ గైస్, హాయ్ హాయ్ హాయ్. ఓకే స్టార్ట్ చేయి. ఓకే కొంచెం జోష్ ఎనర్జీ. ఫైనల్లీ ఆఫ్లైన్ రికార్డ్ ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. పృథ్వీ ఇండియా వచ్చాడు కాబట్టి ఫస్ట్ టైం ఆఫ్లైన్ పక్కనే కూర్చుని చాలా కష్టాలు పడి 2 గంటలు కష్టాలు పడి సంథింగ్ రిలేటెడ్ టు కెమెరా అండ్ మైక్ సెట్ చేసుకొని ఇద్దరు గొప్ప మహా వ్యక్తులు మాకు సహాయపడ్డారు. వాళ్ళు వెనుక వచ్చినారు, వాళ్ళు మీకు కనపడరు. BTS ఫోటోగ్రాఫ్స్ లో ఎక్స్క్లూజివ్లీ చూడండి ఇక్కడ. సో ఇవాళ మాట్లాడబోయే సినిమా ప్రశాంత్ వర్మ తీసి ప్రాబబ్లీ బిగ్గెస్ట్ హిట్ 2020, లైక్ లాస్ట్ 10 yearsలో ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ అయితే బిగ్గెస్ట్ హిట్ నెంబర్ ఆఫ్ రిటర్న్స్ పరంగా. బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ into 10 into 15 times రిటర్న్స్ ఈజీలీ. సో హనుమాన్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఎట్లయినా కొత్త కార్యం చేసేటప్పుడు దేవుడి గురించి తెలుసుకోవాలి కావాలి కాబట్టి సో సో యాక్చువల్లీ మా BTSలో కూడా ఒక హనుమాన్ ఉన్నాడు. ఆ స్టోరీ తర్వాత చెప్తా. ఓ అవునా? ఓకే ఓకే, వెరీ ఇంట్రెస్టెడ్. సో సినిమా నేను ఫస్ట్ డే. బట్ బిఫోర్ వి గో, సో మా కంటిన్యూస్గా పేట్రియన్ అండ్ యూట్యూబ్ మెంబర్షిప్లో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మైథిలి అండ్ మన్మోహన్ రెడ్డి ఫ్రమ్ యూట్యూబ్ అండ్ సుశాంత్ ఆల్సో యాక్చువల్లీ. ఓకే సుశాంత్ అండ్ పేట్రియన్లో వికాస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా హోప్ఫుల్లీ దిస్ ఇస్ బెటర్ కంటెంట్ ఫర్ పీపుల్ అండ్ ఇలా చేయాలని ప్రొడక్షన్ పెంచాలి అంటే ఆఫ్ కోర్స్ సోర్స్ అదే. దట్ ఈస్ ది ఐడియా. సో హనుమాన్ ఫస్ట్ డే ప్రివ్యూ చూసిందే థర్స్డే నైట్ 12th Jan. అప్పటికి చాలా ఇష్యూ అయితే ఉండే, థియేటర్స్ లేవని, గుంటూరు కారంకే ఇచ్చేసారు అని. సో యాక్చువల్లీ నేను చాలా స్కెప్టికల్ ఉండే హనుమాన్ మీద, ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాంబీ రెడ్డి, నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కల్కి. సో బట్ మా అన్న వాడు కొంచెం లేదు వెళ్ళాలి హనుమాన్ గుంటూరు కారంకి ఏం వెళ్తాము అని చెప్పి వాడు బుక్ చేసి తీసుకెళ్ళాడు. బిఫోర్ వి గో హెడ్, ప్లగింగ్ ఇన్ ఎపిసోడ్ నెంబర్ 3. ఎవరు చూడండి, ఎవరు విననిది, మేము ముట్టిన ఫస్ట్ డైరెక్టర్ మా షోలో అంటే ప్రశాంత్ వర్మ గారే. బట్ బట్ నేను సినిమాకి వెళ్ళిన తర్వాత నాకు సినిమా వెరీ ఎంటర్టైనింగ్. కొంచెం కన్వీనియన్స్ ఉంటుంది రైటింగ్లో అనిపిస్తుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడు, ఉంటుంది ఎక్స్ప్లెయిన్ అంటే వరల్డ్ బిల్డింగ్లో చాలా టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ కింద తీసుకుంటాడు. బట్ అది చూస్తే ప్రాపర్ తెలుగు మసాలా సినిమా, అంటే లైక్ ఇట్ డజంట్ గెట్ బెటర్ దాన్ దిస్. అది అండ్ ఎఫర్ట్ VFXలో కనబడుతుంది, మ్యూజిక్లో కనబడుతుంది, రైటింగ్లో కనబడుతుంది, ఎలివేషన్లో పడేయడానికి ముందు సీన్స్ రాసుకుంటాడు, సెటప్స్ ఉంటాయి. సో వెరీ వెరీ గుడ్ ఫిలిం. బట్ అదే నాకు కొంచెం కన్వీనియంట్ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ స్టిల్ ఫైనీ గోయింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ కొంచెం ఇంకా మెచ్యూర్డ్గా తీస్తాడేమో అని. బట్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్ ఉండే. అండ్ ఐ వాస్ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే VFX. ఓకే తెలుస్తుంది VFX అని కానీ, బట్ ద ఎఫర్ట్ యూ స్టిల్ సీ ద ప్రాపర్ ఎఫర్ట్. దాని తర్వాత 25 crores సంథింగ్. దాని తర్వాత నెక్స్ట్ డే గుంటూరు కారం చూడడం జరిగింది ఒక 4 hours తర్వాత. అండ్ ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత లైక్ నాకైతే నేను మా ఫ్రెండ్స్ తోటి అదే చెప్తుండే, గుంటూరు కారం చూసిన హనుమాన్ మీద రెస్పెక్ట్ 100 times పెరిగింది నాకు, బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్ దే పుట్ ఇన్ రైటింగ్. గుంటూరు కారంలో లిప్సింగ్ కూడా ఉండదు. సో బట్ ఇక్కడ చూసుకుంటే చాలా ఎఫర్ట్ వెళ్తుంది సినిమాలో. వరలక్ష్మి శరత్ కుమార్ ఆవిడ కూడా ఆవిడ డబ్బింగ్ ఆమె చెప్పుకుంటా. ఐ థింక్ సో. నాకు తర్వాత యాక్చువల్లీ హనుమాన్ చాలా నచ్చింది. అండ్ నేను మళ్ళీ నిన్న 2వ సారి చూసా సినిమా థియేటర్లో. అండ్ ఇట్ వర్క్స్. ఓకే కొన్ని ఇట్లా ఉంటాయి, కొన్ని ట్రోప్స్ మనం ఆల్రెడీ చూసినా ఉంటాయి కానీ, బట్ ఇట్ వర్క్స్ వండర్ఫుల్లీ. అండ్ చెప్పాలంటే ఓకే నేను తర్వాత చెప్తా. బట్ రైట్. సో నేను వెయిట్ చేసాను అనమాట ఇండియాకి వచ్చిన తర్వాత చూద్దామని. హనుమాన్ హైప్ వల్ల ధర్మలో షోస్ ఉండే కానీ నాకు కుదరలేదు, నాకు వేరే కారణాలు కుదరలేదు. నేను వెయిట్ చేసిన అండ్ వెయిట్ చేసి నెల తర్వాత చూడడం అయితే హైప్, అంటే ఆ ఎఫర్ట్ అయితే వర్త్ ఉండే డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ PCXలో చూడడం అండ్ ఇక్కడ ఉండే సౌండ్ సిస్టమ్స్, ఆఫ్కోర్స్ స్క్రీన్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. సో అది హనుమాన్ పైన నాకుండే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, నేను స్కెప్టికల్ ఉండే టీజర్ చూసినప్పటి నుంచి. అండ్ మనం అంతకుముందు ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన సినిమాల్లో
అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాంబీ రెడ్డి తీసుకున్నాడు, ఐడియా మంచి ఐడియా, కానీ అది నాకంత వర్కౌట్ అవ్వదు. అంటే నీకంటే బెటర్ వర్కౌట్ అయింది చెప్పాలంటే, బట్ స్టిల్ సమ్వేర్ 35% 40% అనుకోవచ్చు సినిమా ఓకే నచ్చిందా లేదా అంటే. కామెడీ అక్కడక్కడ బాగుంటుంది. ఇప్పుడు హనుమాన్ టీజర్ వచ్చిన తర్వాత ఆయన అంబిషన్ చూసిన తర్వాత ఓకే, అండ్ ముందు నుంచే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే అంబిషన్తో వెళ్తున్నాడు కాబట్టి ఓకే ఉంటుందా అంటే లెట్స్ సీ, మేబీ ఆయన డెలివర్ చేస్తారేమో అని ఉండే, స్కెప్టికల్గానే ఉండే. తర్వాత చూసిన తర్వాత నువ్వు అన్నట్టే అసలు చాలా నచ్చింది నాకు సినిమా. అంటే అంత మంచిగా ఉంది, ఇంత మంచిగా ఉంది అంటే ఎందుకంటున్నా అంటే మళ్ళీ తెలుగు సినిమా పరిధి దాటిపోదు, రాజమౌళి టెంప్లెట్ని దాటిపోదు. రాజమౌళి టెంప్లెటే, మళ్ళీ ఎటు చూసినా రాజమౌళి టెంప్లెటే. అండ్ తెలుగు సినిమాలో ఉండే హీరోస్ సూపర్ హీరోస్ అని చూపిస్తూనే నేను కూడా సూపర్ హీరో అని దట్స్ సచ్ ఎ గుడ్ రైటింగ్. అంటే అది మంచి, మనం ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తుందే, ఇన్ జనరల్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నదే, దాన్నే నువ్వు వాడుకొని నీ స్ట్రెంత్ లాగా వాడుకున్నాడు యాజ్ అ రైటర్, రైటింగ్ స్ట్రెంత్. అది చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ రెఫరెన్సెస్ కూడా చాలా బాగుంటాయి సినిమా. హీ కీప్స్ ఎంటర్టైనింగ్ బేసికలీ. మొత్తం ఎక్కడైనా డ్రాప్ అవుతుంది అంటే అగైన్ సేమ్ దట్ రాజమౌళి బీట్స్ వెళ్తూ ఉంటాయి, హై వెళ్తే లోకి వెళ్ళినప్పుడు ఎమోషనల్ లోకి తీసుకెళ్తాడు, మళ్ళీ హీ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ విత్ ద పంచ్. అండ్ ఇమేజరీ ఉంది చూడు, అఫ్కోర్స్ దట్ బాహుబలి ఇమేజరీ ఈస్ 100% క్లియర్. అది ఐ థింక్ బాహుబలి సెట్ చేసిన టెంప్లెట్ అండ్ ఆయన పెట్టిన స్టాండర్డ్ దాటాలంటే 15 ఏళ్ళు పడుతుందేమో మన వేరే డైరెక్టర్స్కి. అంటే చేయలేరనట్లేదు, కానీ ఆయన బార్ అంత హై ఉంది. సో ఇవన్నీ కలగలిపి అండ్ మ్యూజిక్ వాస్ అంటే చాలా బాగుండే. అండ్ విఎఫ్ఎక్స్ ఎఫర్ట్ కూడా, నువ్వు 25 కోట్లు అంటున్నావు, 25-30 కోట్లలో అంత మంచి విఎఫ్ఎక్స్ ఎఫర్ట్ పెట్టి తీసుకొచ్చి విజువల్స్ అక్కడక్కడ తేలిపోతుంది, తెలుస్తుంటుంది కొన్ని చోట్ల. మేజర్ సీన్స్ అవి తేలిపోయేవన్నీ ఓకే పక్కన పెట్టేవచ్చు, నువ్వు క్షమించవచ్చు కూడా. మేజర్ సీన్స్ అయితే 2 కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ 10 నిమిషాలు ఎక్సెప్షనల్లీ వెల్, అది పైకి తీసుకుపోతూనే ఉంటాడు. హనుమాన్ రివీల్ ఇట్లా ప్రాపర్ సూపర్ హీరో రివీల్. ఈయన ఆల్రెడీ సూపర్ హీరో, కానీ ఎందుకు వచ్చేది మళ్ళీ ఇట్స్ లైక్ ద రియల్ సూపర్ హీరో అన్నట్టు. కరెక్ట్. సో నేను ఫస్ట్ ఈ థియరీ చెప్పిన తర్వాత హనుమాన్ని జనాలు వేరేలా చూస్తారేమో అని నేను అనుకున్నాను. బికాస్ ప్రశాంత్ వర్మ వ్యూడ్ హనుమాన్ యాజ్ అ మార్వెల్ ఫిల్మ్. అండ్ ఇందాక పృథ్వీ ఏదైతే అన్నాడో కి మన హీరోస్కి ట్రిబ్యూట్ ఇస్తూనే తీసాడు ఈ సినిమాని. సో నువ్వు చూస్తే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అంటూనే ఉంటాడు సినిమా మొత్తం, అంటూనే ఉండి వాళ్ళని మళ్ళీ అల్లు అర్జున్ ఆ సీన్ ఉంటుంది కదా గెటప్ సీన్తో, ఇవన్నీ ప్రభాస్ రాజ్ ఎప్పుడో చేశారంటాడు కదా. సో హీ వాంటెడ్ టు డ్రా దట్ ప్యారలల్కి. మార్వెల్ ఎలా అయితే సినిమాలు తీసిందో నేను అలాంటి సినిమాలు తీస్తున్నాను, కానీ నేను ఇక్కడ ఉన్న సూపర్ హీరో మీద ఆర్ దేవుడు టెక్నికలీ సూపర్ హీరో అనకూడదు, అక్కడి నుంచి ఒక పవర్ వస్తే ఎలా ఉంటుంది అన్న దానికి తీసుకుని ఇస్తున్నా. కానీ నువ్వు మార్వెల్ సినిమా బీట్ చూసుకున్నావు అనుకో, అంటే నువ్వు అన్ని సినిమాలు తీసుకోకూడదు. యూ షుడెంట్ టేక్ సివిల్ వార్, యూ షుడెంట్ టేక్ వింటర్ సోల్జర్, ఇవన్నీ వేరే, వీటి స్టోరీయే నడిపిస్తుంది వీటిని. బట్ స్టోరీ లేని సినిమాలు కొన్ని ఉంటాయి, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ, థార్ రాగ్నరాక్. అంటే స్టోరీ చాలా ఒక చిన్న లైన్ ఉంటుంది, దాని మీద పోతూ ఉంటుంది. మిగతా అంటే చూసుకుంటే కామెడీ ఉంటుంది సినిమాలో, వాడు తాగి పడిపోతూ ఉంటాడు థార్ రాగ్నరాక్. ఫైట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ బేసికలీ. ఎగ్జాక్ట్లీ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎగ్జాక్ట్లీ. అది నువ్వు చూసుకుంటే ఇట్ ఇస్ స్ట్రిక్ట్లీ తెలుగు సినిమా బీట్. తెలుగు సినిమా బీట్ ఏంది, హీరో ఇంట్రడక్షన్, ఎలివేషన్, ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు, కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది, పార్ట్ వస్తుంది లేదా ఫైట్ వస్తుంది, ఇంటర్వెల్, సేమ్ బీట్ సెకండ్ హాఫ్లో కూడా ఇన్ హైయర్ మ్యాగ్నిట్యూడ్. అంతే, లిటరలీ సేమ్ ఎంసీయూ మొత్తం ఫాలో అవుతుంది పోస్ట్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 1, గార్డియన్స్ ఆఫ్. నేను పృథ్వీతో ఎప్పుడూ అదే చెప్పండి, మనం తెలుగు సినిమానే మళ్ళీ అక్కడికి ఎందుకు చూడాలిరా అని. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. బట్ ఎప్పుడైతే ఇన్ఫినిటీ వార్ తర్వాత ఎండ్ గేమ్. సో ఇన్ఫినిటీ వార్ వచ్చినప్పుడు సరే ఇంకా పియర్ వల్ల అన్ని సినిమాలు చూసారు, బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ కి తెలుగు సినిమానే తీస్తున్నారు వాళ్ళు అని. అండ్ ప్రశాంత్ వర్మ క్లియర్లీ అండర్స్టూడ్ దట్. అండ్ ప్రశాంత్ వర్మ ఎక్కడ దాన్ని ఇప్పుడు ఎంసీయూలా తీయాలని అనుకోడు, ఎంసీయూని లిటరలీ మాక్ చేస్తూనే రాజమౌళి స్థాయిలో తీస్తాడు సినిమా. దట్ ఈస్ వేర్ ప్రశాంత్ వర్మ చాలా పెద్ద హిట్ అయ్యాడు అనిపిస్తుంది నాకు. బట్ ప్రాబ్లం అన్నాను, బట్ చిన్న ఉంటాయి విచ్ ఐ ఫీల్, అంటే ఎట్లా అంటే నీకు ఎక్కడ కూడా ఊరు ఎందుకు ఇంత డిస్టెన్స్లో ఉంటుంది, ఊర్లో ఎందుకు సెల్ ఫోన్లు ఉండవు, వాడు కాంటెంపరీ టైంలోనే తీస్తున్నాడు,
2023 మళ్ళీ 2023 బస్సులు రావంటాడు. బస్సులు రావు, ఫోన్లు ఉండవు, సెల్ ఫోన్లు ఉండవు, అసలు ఏ ఫోన్ బయట ప్రపంచంతో ఏ కాంటాక్ట్ ఉండదు. కానీ సినిమాలు చూస్తారు, మళ్ళీ సినిమాలు చూస్తారు. సో ఆ బీట్స్ నాకు తేడా అనిపిస్తాయి అనమాట. సినిమాలు చూస్తారు. అండ్ వాడు ఎవడైతే విలన్ వస్తాడో వాడు ఫుల్ టెక్నికలీ అడ్వాన్స్ ఉంటాడు. వాడు ఇట్లా అంటే ఇట్లా ఐరన్ మ్యాన్ లాగా ఉంటాడు వాడు. ఇట్స్ లైక్ అది అగైన్ ఐ థింక్ ఇక్కడ ఆ అమెరికన్ ఇండియన్ ప్యారలల్ డ్రా చేయాలని చూసినడేమో నాకు అనిపించింది. వేర్ అమెరికన్ ఈజ్ లైక్ హెవీలీ అడ్వాన్స్డ్ ఆర్ ద అడ్వాన్స్డ్ సివిలైజేషన్. ఇతను ఇక్కడ సూరత్ ఐ థింక్ ముంబైలో ఇక్కడ ఉంటాడు, ద ఏరియా వేర్ విలన్ ఇస్ స్టేయింగ్ అపారెంట్లీ. ఆయన ఫుల్ మెట్రోపాలిటన్ అడ్వాన్స్డ్ పర్సన్ వర్సెస్ విలేజ్ లో ఉండే, అంటే చూపించాలనుకున్నాడు. ట్రైబల్ వర్సెస్ ద మోర్ ఇవాల్వ్డ్ పర్సన్. అలాంటి ప్యారల్ అంత దూరం వెళ్తున్నాడో లేదో తెలియదు, బట్ ఇట్ ఫెల్ట్ లైక్ దట్. ఎందుకంటే ఎస్పెషలీ మనం కొంచెం ముందుకెళ్ళిపోతున్నాం కానీ ఫైనల్ ఫైట్లో ఎక్కడైతే ఊరు మొత్తాన్ని ఆ పొగ కమ్మేస్తుంది, he brings back the villain with the masks. Correct. That made me come to this conclusion. He's mixing those two things. ఈయనని తీసుకురావడం మంచిగా తీసుకొచ్చిండు. సిరివెన్నెల బతికే ఉంటాడని మనకు అందరికీ తెలుసు, ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎక్కడ వస్తాడో మనకు తెలియదు. ఇక్కడ తీసుకొచ్చేసి దే ఆర్ వేరింగ్ దోస్ మాస్క్ అండ్ దెన్ దే ఆర్ ఫైటింగ్ ద విలన్స్ యూజింగ్ దేర్ టెక్నాలజీ. సో ఇక్కడ మేబీ హీస్ గోయింగ్ ఫర్ దాట్ ప్లే అనిపించింది మేబీ. కానీ బట్ నువ్వు చెప్పిన పాయింట్లు అయితే, అంటే హాస్పిటల్ కూడా ఉండదు, మినిమం సదుపాయాలు ఉండవు. ఈ అమ్మాయి ఏమో బయటికి చదివేసి వచ్చేస్తుంది, ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే విషయం కూడా మనకు అంత స్పష్టంగా ఉండదు. అండ్ ఆ అమ్మాయికి వెయిటేజ్ ఇస్తూనే మళ్ళీ వెయిటేజ్ తీస్తూనే ఉంటాడు. ఏముండదు అంటే కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తాడు, కానీ మళ్ళీ తర్వాత అమ్మాయి అది సాల్వ్ చేయడానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఐ మీన్ అంటే మిగతా తెలుగు సినిమాలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయికి చాలా బెటర్ రోల్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఆమె వాడిని కొంచెం మార్చడానికి ట్రై చేస్తుంది. అది నేను ఒప్పుకుంటా, మరీ పికింగ్ చేస్తున్నాము. కానీ అదే ఆ అమ్మాయి ఈ ఊరు విషయానికి వచ్చేసరికి, మనము అంజనాద్రి గురించి మాట్లాడుతునేసరికి ఎక్కడుంది, ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అవన్నీ రైటింగ్ లిబర్టీ కింద తీసేసుకొని నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు అనే లాగా కొన్ని రూల్స్ పెట్టేసుకున్నాను అనమాట. విచ్ ఇస్ ఫైన్. అంటే ఆయనకు బిల్డ్ చేస్తున్న పీవీసీయూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఈ రూల్స్ ఇట్లా ఉంటాయి అనుకుందాం. ఐ థింక్ ఇవే వేరే విలేజెస్కి, వేరే సినిమాల్లో, రాబోయే సినిమాల్లో ఉండే విలేజ్ కూడా ఇలానే అప్లై అవుతాయేమో అనుకుంటున్నా. బట్ ఐ సీ యువర్ పాయింట్. సో అట్లా కన్వీనియంట్ రైటింగ్ చాలా చోట్ల ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ అడ్రస్ చేయడు, బట్ ఈ పాయింట్ మీద చాలా స్టోరీ ముందుకెళ్ళిపోతుంది. హాస్పిటల్ మెయిన్, అండ్ నేను వచ్చి సేవ చేస్తా అని ఒక క్యాపిటలిస్ట్ పర్సన్ వచ్చి సేవ చేస్తాను కానీ వెంటనే అందరూ పడిపోవడం, అది నాకేమనిపించింది అంటే దీని ఎక్స్ప్లెనేషన్, వాడు ఒకడు ఉంటాడు కదా బట్ వాడు కూడా ఏం ఎక్స్ప్లోర్ ఉండదు, వాడి దగ్గర ఫోన్లు ఉండవు. సో ఊర్లో ఎవరి దగ్గర ఫోన్లు ఉండవు, ఊర్లో ఎవరి దగ్గర టెక్నాలజీ ఉండదు, టీవీ ఉండదు, బట్ సినిమాలు చూస్తారు. సినిమా రిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి. బాహుబలి, జై మహేష్మతి అంటాడు. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది రైటింగ్ లో. బట్ ఓకే, అది దాన్ని పక్కన పెడితే, సో ఇన్కన్సిస్టెన్సీ చాలా చోట్ల కనబడుతుంది, ఒక చోట. బట్ పక్కన పెడితే లెట్స్ స్టార్టింగ్ వెళ్ళి వద్దాము. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటి అంటే, హనుమంతుడు విలన్ కాన్ఫ్లిక్ట్ సింపుల్. వాడు దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటాడు, ప్రపంచాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటాడు బేసిక్గా. అండ్ వాడు ఫర్ గ్రేటర్ గుడ్. సో నేనే ప్రపంచాన్ని ఉద్ధరించాలి, నేను చేసేది గ్రేటర్ గుడ్. సో దాంట్లో ఎంతమంది వచ్చినా పంపిస్తా, అది వాళ్ళ అమ్మా నాన్నతో స్టార్ట్ చేస్తాడు వాడు, అంతే. సో హీఈస్ క్లియర్లీ బ్లాక్, లైక్ హీఈస్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్, నార్సిసిస్టిక్. నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తే అదే గుడ్, నేను ఏం చేస్తానో అది గుడ్ అనుకుంటాడు వాడు. సో హీఈస్ క్లియర్లీ బ్లాక్. అండ్ ఎక్కడ దాన్ని హైడ్ చేయడు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అట్లాంటి క్యారెక్టర్ తీసుకుని, ఇట్స్ నాట్ లైక్ బ్యాట్మెన్ కదా. బ్యాట్మెన్ లో ఎప్పుడు ఆ మోరల్ డైనమా ఉంటుంది నీకు. బ్యాట్మెన్ అది వెయిన్ లోనే ఉంటుంది, బట్ ఇక్కడ కాదు. హీఈస్ క్లియర్లీ బ్లాక్. వాడి బ్రెయిన్ లో ఉంటుంది నేను సేవ్ చేయాలనుకుంటున్నాను, బట్ వాడు చేసే పనులన్నీ అవతల వాడికి దరిద్రంగానే ఉంటాయి. అది ముందు నుంచి అంటే ఇతను అంత ఘోరంగా, అంటే సొంత పేరెంట్స్ తల్లిదండ్రులు చంపేసుకున్నాడు అని చూపించడానికి కారణం, ఇటు పక్క వీడు మంచోడు, ద గుడ్ వర్సెస్ ఈవిల్, అది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అండ్ అంటే ఐ ఫీల్ మళ్ళీ ప్రశాంత్ వర్మ ఎందుకు అంత స్మార్ట్ పర్సన్ అని నాకెందుకు అనిపిస్తుంది అంటే, నువ్వు చెప్పినట్టు ఆయన మార్వెల్ సినిమాల్ని బాగా స్టడీ చేశారు, అది చాలా క్లియర్గా తెలుస్తుంది. అది కాకుండా కూడా
ఇప్పుడు మరి నాకు కనిపించిన ప్యారలల్ ఏంటి అంటే ఇది ఈ విలియన్ ఒరిజిన్ ఐడియా ఏదైతే ఉందో యూ కెన్ సీన్ ఇంక్రెడిబుల్స్ ఆల్సో. ఇంక్రెడిబుల్స్ అనే యానిమేటెడ్ ఫిలిం, ద పిక్సార్ ఫిలిం, అందులో కూడా విలన్ ఎవరైతే ఉంటాడో ఆయన కూడా ఇలాంటి ఐడియానే ఉంటుంది అనమాట. వాడు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. ఏం చేయాలో తెలియదు, ఎలా అవ్వాలో తెలియదు. యూ కాంట్ విష్ ఫర్ ఇట్ కదా, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఇన్ జనరల్. ఇంక్రెడిబుల్స్లో కానీ మార్వెల్లో కానీ దే హ్యాపెన్ టు యూ. హనుమాన్లో కూడా ఇట్ హ్యాపెన్స్ టు హిమ్. అఫ్ కోర్స్ దానికి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. భీష్మ క్యారెక్టర్, భీష్మ అంటున్నా ఏది దీంట్లో క్యారెక్టర్ పేరు మర్చిపోయినా, శ్రీలంక రూల్ చేసేట విభీషణుడు. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు నీకెందుకు దక్కింది అని, అంటే నీకెందుకు వచ్చిందని. బట్ అది పక్కన పెట్టేసినా కూడా ఐ సీ దోస్ ప్యారలల్స్ అన్న. రైట్. అండ్ ఆయన క్లియర్గా ఇంతకుముందు మనం చెప్పినట్టు రాజమౌళి ఫిల్మ్స్, ఆల్ దట్ ఆ ఐడియాస్ లైక్ మనం ఎప్పుడు అంటుంటాం కదా, యూ కెన్ డ్రా ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ బట్ మేక్ ఇట్ యువర్ ఓన్ అని. ఈయన కథ పరిధి దాటి పోడు. కథ పరిధిలో ఆయన ఏదైతే బౌండరీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడో అందులో నాకు నచ్చిన నేను వాడుకుంటా అనేది ఉంటుంది. సో అది నాకు అది బాగా అనిపించింది. అండ్ మొదలు పెట్టడమే విలన్తో మొదలు పెడితే ఓకే, నాకు అండర్స్టూడ్ వేర్ ఈజ్ గోయింగ్. అంటే ఇట్లా స్టార్ట్ చేసి నేను ఆపోజిట్ చూపించి ఐ గో ద స్టాండర్డ్ హీరో ఒరిజిన్ స్టోరీ, మార్వెల్ హీరో ఒరిజిన్ స్టోరీ. అదే స్టైల్ వెళ్తాడు, అదే స్టైల్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ నేను మర్చిపోయిన ఆ టైటిల్ కార్డ్ రాలేదని. ఐ యాక్చువల్లీ ఫర్గాట్. ఆయన వెళ్ళి పట్టుకు రాయి, వజ్రము రాయి, మణిబాబుని ఫస్ట్ టైం వెళ్ళి మొదటిసారి ముట్టుకున్నప్పుడు అప్పుడు వస్తుంది. సో యాక్చువల్లీ ఫర్గాట్ టైటిల్ రాలేదు. సో హీ హుక్డ్ మీ ఆన్ టు ద స్టోరీ. సో ఇట్ వాస్ టూ గుడ్ ఓపెనింగ్. సో ఇంకోటి ఏం నచ్చుతుంది అంటే, సో ఇది ఎక్కడ మైథాలజీలో లేదు. ఈ ఒక రక్తం చుక్క అట్లా పడిపోయి అదొక దీపంలాగా అయిపోయి ఆయన పవర్ స్టోర్ అయింది. ఆ రక్తం అది ఎక్కడ పడింది అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత బ్యాక్గ్రౌండ్ చెప్తుంది. అసలు ఎక్కడ లేదు, సూర్యుడి దగ్గర వెళ్ళడం వరకే మనకు తెలుసు. హనుమాన్ చాలీసా అయినా ఎక్కడైనా హనుమంతుడి హిస్టరీలో అక్కడికి వెళ్తాడన్న వరకే తెలుస్తుంది మనకి. కరెక్ట్. బట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెరీ గుడ్. అంటే నువ్వు లైక్ యువర్ స్టోరీస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద సూపర్ హీరో స్టోరీ ఎంతో కొంచెం లీగా తీసుకోవచ్చు కదా. సో అది ఇమాజినేషన్ మళ్ళీ అక్కడ. అండ్ ఇది విలన్ ఎస్టాబ్లిష్ అయిపోగానే వెంటనే కట్స్ టు టైటిల్ సీక్వెన్స్ కదా. అంటే రియల్ పవర్ ఎక్కడ ఉంది అని సిరివెన్నెల గ్రేట్ రెఫరెన్స్. సో సిరివెన్నెలతో మాడుతున్నప్పుడు ఇట్ కట్స్ టు ద టాప్ యాంగిల్ షాట్. అక్కడ నుంచి అంజనాద్రి పాట మొదలవుతుంది. ఆ పాట మళ్ళీ చెప్తాడు ఇది ఏదైతే మొత్తం విఎఫ్ఎక్స్ ఉందనుకో ఉంది కదా, ఆ కథ వెళ్ళిపోతున్నా అది మొత్తం చూసుకోండి. ఇట్స్ సో గుడ్ ద నరేషన్. ఆ విఎఫ్ఎక్స్ స్టైల్ విజువల్ నరేషన్ ఏతుందో ఆ పాటతో పాటు ఏ కథ అంతకుముందు వజ్రాయుధం వేసినప్పుడు నరేషన్ ఇస్ వెరీ గుడ్. చాలా నచ్చింది. సో అదంతా అయిపోతుంది. అండ్ తర్వాత సో పవర్ ఎక్కడో తెలుసు. అండ్ వాడు సూపర్ హీరో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ పవర్ డిస్కవరీ అవ్వాలి. సో ఇప్పుడు వాడు పవర్ డిస్కవరీ అంటే అలా ఓన్ చేసుకోవాలి సినిమాలో. లేకపోతే ఇప్పుడు ఆ మణిబాబు ఉన్నంత వరకే వాడు పవర్స్ అంటే మణిబాబు వదిలేడు ఉండొచ్చు. మరి వాడికి ఎందుకు చెందాలి అన్నది లాస్ట్ ఉన్నట్టు విభీషణుడు వచ్చి చెప్తాడు. కరెక్ట్. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం ర్యాండమ్ కానీ బట్ అంటే అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో యు కెన్ గివ్ టు ఎనీబడీ. మీకు ఒక్కరే ఎనీవన్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ గివ్స్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఎనీవన్. సో మరి మేబీ అదే రీజన్ ఏమో. అంటే పీటర్ పార్కర్ స్టోరీ కూడా సిమిలర్ ఏదో ఉంటది. యా వాడికి పుట్టింది స్పైడర్ కుడ్ హావ్ బీన్ సమ్వన్ ఎల్స్ ఆల్సో. అందుకే ప్యారలల్ వరల్డ్స్ లో యు సీ మైల్స్ మొరాలెస్ అని ఇంకో స్టోరీ ఉంటుంది. సో యు సీ దట్ ఆల్సో. బ్లాక్ స్పైడర్ బేసికలీ ఆల్టర్నేటివ్ యూనివర్స్ లో వేరే వాడు పుడుతుంది, వీడు పుట్టదు. ఇప్పుడు అదే at the end when you say power corrupts people, ఇప్పుడు ఈ సినిమాలోనే విలన్ ఉన్నాడు అనుకో, at some point power is correcting him because అంతే కదా. అందుకే టీవీ చూసుకోవాలి ద బాయ్స్ వేర్ ది బేసిక్ థీమ్ ఇస్ సూపర్ హీరోస్ సూపర్ పవర్స్ ఉంటాయి. సో దే గో అండ్ ట్రై టు అబ్యూస్ ది సొసైటీ. yes. సో అది ఎప్పుడు ఉంది, ఇట్ ఆల్వేస్ వర్క్స్ టూ వేస్. అందుకే అది ఇప్పుడు కొట్టుకుని వచ్చే జనాలు ఎందుకు అంటే పవర్ ఉన్నవాడు ఎప్పుడు పవర్ లేని వాడిని తొక్కేస్తూనే ఉంటాడు అన్నది ఐడియా. అండ్ సో ఇక్కడ సో
ఇక్కడ లాస్ట్ కి పవర్ వీడియోనే అంటే ఆ బలం మన హనుమంతుడి దగ్గర ఎందుకు ఉండాలి అంటే ఈజ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్, వాడికి ఏం మ్యాలిస్ అని చెప్తారు అంతే. విచ్ ఇస్ ప్రాబబ్లీ కలియుగం అంటే కలియుగంలో అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ బట్ నువ్వు చూస్తే వాడు ఫస్ట్ దొంగ అని చూపిస్తాడు. బట్ సచ్ గ్రేట్ ఐడియా. నేను యాక్చువల్లీ అంటే ఇప్పుడు పోతి చేస్తూ వేసేవాడు బేసికలీ అది ఇంటెన్షన్. అంటే వాడు ఉన్నాడు, జస్ట్ ఉన్నాడు, ర్యాండమ్ గా మనీ దొరికేస్తుంది అనేది స్టాండర్డ్ టెంప్లేట్ నా ఆలోచన. నేను ఆ ఎక్స్పెక్టేషన్ తో పోయినా. బట్ హీ హ్యాస్ సర్టెన్ వర్క్స్ వాళ్ళ అక్క. అండ్ దిస్ ఇస్ అగైన్ ప్రాపర్ రాజమౌళి ఎడిషన్. రవితేజ ప్రాపర్ మర్యాద రామన్న. అండ్ అందుకే రాజమౌళి అంటున్నా. సో దట్స్ అ గ్రేట్ అడిషన్ అగైన్. మళ్ళీ దాన్ని బట్ బిగ్ పాయింట్ లో వాడతాడు, ఎండ్ లో వాడతాడు, కన్సిస్టెన్సీ ఉంది. గ్రేట్, గుడ్ రైటింగ్ కదా. అక్కడే నచ్చుతుంది. అండ్ ఇతనికి దొంగతనం చేస్తూ ఉంటాడు అనేది ఉంది. సో అది పెట్టుకుంటూనే దాన్ని కూడా వాడతాడు కదా. సో అదే క్యారెక్టరిస్టిక్ వల్ల వాట్ ఎవర్ హ్యాపెన్స్. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మనం కోచ్ చేసిన తీసిపడడానికి లేదు కదా. నేను క్యారెక్టరిస్టిక్ హ్యూమన్ ట్రైట్ అంటే వాళ్ళు ఉన్న లోపం వల్లనే వాళ్ళ అక్క సెలెక్ట్ అవుతుంది, వాళ్ళు చుట్టూ వాళ్ళు అట్లా తీసిపడేటట్టు చూస్తారు. అండ్ వాడికి ఉంటుంది కూడా బిహేవియర్ ప్యాటర్న్. బట్ వాడి సో అగైన్ యూ కెన్ ఆర్గ్యూ ఇన్ దట్ వాడు సంవత్సరం చేసేటప్పుడు ఇంకేదో చేయడానికి రూల్ ఏంటి? చేసేటప్పుడు మరి గుడ్ ఇంటెన్షన్స్ రైట్. ఇదే కొంచెం ఇప్పుడు ఆయన దొంగతనం పెట్టుకున్నాడు. దొంగతనం పెట్టుకునేది ఎందుకు? ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఇన్ హిస్ నరేటివ్. అతనికి రైటర్ కి ఉపయోగపడుతుంది. కానీ మరి ఇప్పుడు ఎండింగ్ లో జస్టిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ గుడ్ ఇంటెన్షన్స్ అన్నప్పుడు ఓకే జనాలు తొక్కేడు వీడు దొంగతనం చేస్తాడు, వాడి పని వాడు చూసుకుంటాడు. అండ్ ఎవరి దగ్గర అయితే కొట్టేస్తాడో వాళ్ళు కూడా జనరల్లీ చూపించడం అనేది జనరల్లీ జనాలు వాడి దోచుకున్నట్టే చూపిస్తారు. బట్ హౌ ఇస్ దట్ ఫేర్? ఇప్పుడు గెటప్ సీన్ కాపాడడానికి కోర్టుగాళ్ళకి వెళ్ళిపోతాడు, దెబ్బలు కొట్టించుకొని వస్తాడు. కానీ ఏం చేసినంటే కొట్టించుకుని కానీ చైన్ కొట్టేసిన అంటాడు. సో చైన్ కొట్టేసిన అంటాడు, మళ్ళీ ఆ చైన్ ని మళ్ళీ జోకిన వాటిలో లేదంటే ఎప్పుడు అమ్మసంగా. అండ్ అంటే నువ్వు చూస్తే లైక్ ఇంకోటి అనట్లేదు అంటే వాళ్ళ ఊరు మొత్తం ఇట్ ఈస్ అరౌండ్ హనుమాన్. ఊరి పేరు అంజనాద్రి, వాళ్ళ అక్క పేరు అంజనమ్మ అని ఉంటది, వాడి పేరు హనుమంతుడు ఉంటది. ప్రైమరీ డిటీ ఆఫ్ అంటే యాక్చువల్లీ అట్లా ఊరు దేవత వేరే అమ్మవారు ఉంటారు. బట్ నువ్వు చూసుకుంటే యాక్చువల్లీ ఎవ్రీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నాకు తెలిసినంత వరకు వెస్ట్ గోదావరిలో ఎవ్రీ ఊరు బయట ఒక హనుమంతుడు ఉంటారు. ఊరు కాపాలి ఎవ్రీ విలేజ్, ప్రతి ఊరు బయట ఒక హనుమంతుడి విగ్రహం ఉంటుంది 5 feet 6 feet. ఎందుకంటే ఊరు కాపాలి. The sentiment of Hanuman is very strong east west లో. రైట్, నైస్. ఇది ఎందుకు అంటే మా ఇంట్లో ఉంది, అది మా ఇంట్లో చాలా ఎక్కువ సెంటిమెంట్ హనుమంతుడి. అప్పుడు మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది అట్లా ఈస్ట్ వెస్ట్ లో ఎవ్రీ ఊరు బయట ఊరు మొత్తానికి రక్షలాగా అది రక్షకుడు. ప్రాబబ్లీ అందుకే ఇక్కడ అంత పెద్ద విగ్రహం కట్టారు. ఊరు అంజనాద్రి పెట్టడానికి చాలా ఇయర్ పెట్టి అంత పెద్ద విగ్రహం కడతారు అక్కడ. అంటే అక్కడ కట్టలేదు, వెలిసినట్టు ఉంటుంది. బట్ ఇంటెన్షన్ అదే. వెరీ గుడ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఆ పాయింట్ కూడా కాపరి పాయింట్ అయితే ఉంటుందో, అసలు కాపరి ఎందుకున్నారు, మనకి బ్రిటిష్ నాటి కాలం నుంచి ఉన్న సిస్టమ్ ఇది, వాళ్ళకి ఎందుకు పన్ను కొడుతున్నాం, అక్కడ లైన్ అవసరం లేదు, పెట్టుకున్నాడు. వెరీ డెలిబరేట్. ఆ అమ్మాయితో చెప్పించిండు, చదువుకున్న అమ్మాయితో చెప్పించి కాపర్ ఉండకూడదు అని ఫ్యూడల్ సిస్టమ్ ని తీసేయాలని చెప్పిండు. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. యూ ఆల్సో అగ్రీ టు దట్. అది చెప్పించిన తర్వాత కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఇతను వచ్చి హనుమంతు వచ్చి ఆ కాపర్ని మొదటిసారి కొట్టేసిన తర్వాత ఈ సీన్ ట్రెండ్ అయితే అనుకున్నాను. నాట్ ఎక్స్పెక్టింగ్. ఇట్ ఎండ్స్ విత్ ఇతను కాపరి అవ్వాలి అని చెప్పేసి అతను ఇస్తారు. దెన్ హీ బ్రేక్స్ ఇట్.
ఎలక్ట్రల్ పాలిటిక్స్. సో హీ వాంట్స్ ప్రోగ్రెస్ దేర్, హీ వాంట్స్ చేంజ్. అండ్ అదే అంటే ఇప్పుడు దట్ ఇస్ వేర్ వి అప్రిషియేట్ హిమ్ ఆల్సో. ఒక రిమోట్ విలేజ్ ఉంది, రిమోట్ విలేజ్ లో యాక్సెస్ లేదు వాళ్ళకి, ఎడ్యుకేషన్ లేనప్పుడు ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి బయట నుంచి వచ్చి చెప్తున్నారు. బేసిక్గా చదువుకున్న వాడికి కొంచెం అవేర్నెస్ ఉంటుంది, అవేర్నెస్ వల్ల ఇది కరెక్ట్ తప్పు అని చెప్తుంది. సో ఇంకా సివిల్ సిస్టమ్ ఏంటి, ఇంకా బందిపోట్లు రావడం ఏంటి, పోలీస్ ఎందుకు నమ్మట్లేదు, సో పోలీస్ అనే వాడు ఉంటాడు చూస్తారు, సో పోలీస్ సిస్టమ్ నమ్మలేదు. సో ఎప్పుడైతే బందిపోట్లు లేరు అంటారో ఇట్ ఇస్ ఆబ్వియస్ రైట్, వాడు ఎవడైతే పవర్ లో ఉన్నాడో వాడిని వాడు కాపాడుకోవడానికి వాడు మళ్ళీ అటాక్ చేపిస్తాడు ఆ పిల్లల మీద. అండ్ దట్ ఈస్ వేర్ హీ ఫైండ్స్ హిస్ పవర్ అండ్ ఆల్ ఆల్సో. బట్ అదే గుడ్ ఇంటర్లింకింగ్, వెరీ గుడ్. దీని వల్ల అవుతుంది ఆ సీన్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ ఎందుకు అవుతుంది, దీని వల్ల దిస్ ఇస్ ద లీడ్ సీన్ ఫర్ ద నెక్స్ట్ సీన్ అండ్ దట్ ఈస్ వెరీ ప్రాపర్లీ డన్. అండ్ నువ్వు ఇక్కడే మెచ్చుకోవాలి, దిస్ ఇస్ వెరీ ఇండియన్, దిస్ ఇస్ అన్ ఇండియన్ స్టోరీ. ఇండియన్ స్టోరీలోనే ఇంకా ఫెడరల్ సిస్టమ్ నడుస్తుంది అంటే ఇంకా నడవట్లేదు. టెక్నికలీ డెమోక్రసీ, ఎలక్ట్రల్ పాలిటిక్స్ తెలుస్తుంది, అవన్నీ ఉన్నాయి కానీ బట్ ఇంకా మైండ్ సెట్ ఉంది కొన్ని ఏరియాస్ లో, ఈ అమ్మో ఊర్లో పెద్ద చెప్తే వినేయాలి అని మైండ్ సెట్ ఉంది. నేను దీన్ని చూడలేదు బట్ నాకు అనిపిస్తుంది ఇంకా ఉంది ఆ మైండ్ సెట్. బికాస్ నువ్వు చూసుకుంటే మనం ఎవరు పెద్దలు వచ్చినా మన ఇంట్లో అదే చెప్తా ఉంటాం, ఈ అమ్మ వాడు పెద్దలు వాడు నాట్ బట్ ఆ మైండ్ సెట్ ఉంటుంది మనకి. ఇంకా మనం బాటమ్ మన ఎలక్షన్స్ అన్ని అయితే పంచాయతీలో ఎలక్షన్స్ అయితే వాడే తెలుస్తుంది. బట్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ అగైన్ బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ కాస్ట్, రిలీజన్ ఎక్సెట్రా ఎక్సెట్రా జరుగుతూ ఉంటుంది. విచ్ అగైన్ ఫార్మ్స్ గెటోస్ ఆఫ్ దేర్ ఓన్. వాటి వల్ల పూల్ ఫామ్ అవుతుంది. సో బట్ మన ఐడియా ఏంటంటే చదువుకుంటే ఒక ఇండివిజువల్ వాయిస్ వస్తుంది, ఆ వాయిస్ వల్ల ఇట్లా చేంజెస్ తీసుకురావచ్చు, యూ విల్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్. అక్కడి నుంచి సూపర్ హీరోకి ఇంటర్కనెక్ట్ చేస్తారు. అండ్ అది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. మన ఊర్లో పిల్లలకి ఎలా అయితే చదువు చెప్పాడో అలానే వాళ్ళ తాత ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న పాయింట్ అక్రాస్ మూవీ చెప్తూనే ఉంటాడు. అండ్ వీని సూపర్ హీరో అంటే వీడు భగవంతుడు లాగా చూపిస్తారు కాబట్టి ఇంకా అన్ని ఒకసారి అయిపోగానే వీటికి తెలివి వచ్చేసింది కానీ ఎక్కడ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే తర్వాత అదే పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే వాడు ఇప్పుడు బందిపోట్లు అటాక్ చేయడం వల్ల అమ్మాయిని కాపాడుతాడు, కాపాడేసిన తర్వాత వాడు ఆల్మోస్ట్ ప్రాణాలు కోల్పోతాడు, మనీ తీసుకుంటాడు. మనీ తీసుకున్న తర్వాత వాడు మొదటి చేయాలనుకున్న పని ఏంటి, మనీ వల్ల వాడి మామూలైపోతుంది. అది గమనించాడు. కానీ ఆ అమ్మాయిని కాపాడింది నేనే అని అమ్మాయికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దానిలో 2-3 సీన్లు పోతాయి. 2-3 సీన్లు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని సత్య క్యారెక్టర్ అంటారు. సత్య క్యారెక్టర్ టూ బాగుంటుంది, పని ఉంటుంది. ఆయన క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత హీట్ అయి వీడియో ఆగిందా అర్థం కావట్లేదు, నాకు టైమర్ చెప్పట్లేదు. హీట్ అయిందా? సత్య క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడ ఒక రైతు ఉంటాడు. రైతు నుంచి మనకి అటు కనెక్ట్ చేస్తాడు. సో ఇతను హనుమంతు దొంగ సృష్టిలు చేస్తున్నా కూడా అతనికి రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు, బాధ్యత అనేది తెలియదు అని మనకి సెకండ్ హాఫ్ లో మళ్ళీ వాళ్ళ అక్క చనిపోయే ముందు గుర్తు చేస్తాడు. అలాగే అద్భుతం అందరికి తెలుసు. ఒక క్యారెక్టర్ వినాలి. బట్ నాకైతే ఆ పర్సనలీ చాలా మంది చాలా కనెక్ట్ అయ్యాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది ఆ క్యారెక్టర్ చెప్పకుండా కొంచెం అంటే మంచి యాక్టర్స్ కదా. సో చెప్పకుండా సెకండ్ సీక్వెల్ లో ఎలివేషన్ వాడే స్కోప్ ఉంటుంది కదా అనుకున్నా. చంపేస్తాడు సుకుమార్, ఒరే పాట వస్తుంది వెనకాల అంతే బట్ అతను ఎటు గాలి ఎటు వీసి అటు పోతున్నాడు హనుమంతు అన్నట్టు పని ఇంటెండెడ్. బట్ సో అగైన్ ఇది ప్రతి ఒక్క హీరో పాత్రలు ఉంటుంది. మళ్ళా సేమ్ మార్వెల్ ట్రీట్మెంట్ ఇది కూడా. లేటెస్ట్ మార్వెల్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అనుకుంటా, దాంట్లో వాడు కూడా అంతే. వాడు చుట్టూ చెప్పే ఏది అంటే వాడికి ఒకటి ఉందంటే అటే పోతా ఉంటాడు. ద క్యారెక్టర్ ఆఫ్ దట్ స్పైడర్ మ్యాన్ ఇన్ దట్ ఫిల్మ్. సో హీరోస్ అంతే. అండ్ అది ఆ టార్గెట్ ఫినిష్ తర్వాత ఇంకో టార్గెట్ అంటాడు. సో అక్కడ చనిపోయింది, బాధలో ఉన్నాడు, అన్ని కోల్పోయాడు, మనీ బాబు మిస్ చేస్తాడు.
అంత జ్ఞానం ఉన్నాడు అంటే అంత రేషనల్ ఉన్నాడు అన్నట్టు ఏం లేదు. విసిరేస్తాడు, విసిరేసిన వెంటనే తర్వాత ఈయన వచ్చి చెప్తాడు, చెప్పిన తర్వాత అలానా అని చెప్పేసి మళ్ళీ కాపాడడానికి వెళ్తాడు. సో యూ అడ్జస్ట్ హిమ్, యూ నడ్జ్ హిమ్ అండ్ హీ మూవ్స్. అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్ వెళ్ళేసరికి స్లైట్లీ బెటర్ అవుతాడు. రైట్. యా సో కాపర్ అయిపోయింది. ఇంకేమైనా ఎలివేషన్ అంటే కాపర్ రాస్తాడు. నాకైతే అన్ని అండ్ ఇంకోటి చెప్పాలి సార్. సో అన్లైక్ రాజమౌళి ఆర్ ప్రాబబ్లీ లైక్ రాజమౌళి అండి. ఇప్పుడు ఇంటర్వెల్ ముందు ఇట్లా ఆ లంకని హనుమంతుడు ఓకే నాకు అర్థమైపోయింది, అందరిలో కూర్చోగానే హనుమంతుడు ఆ లంక సీన్ డెపిక్ట్ చేస్తున్నాను. బట్ అనుకోని ఇట్లా కట్ చేస్తారు ఇమేజ్ కి అని అది అది అగైన్ దట్ ఇస్ అగైన్ రాజమౌళి ట్రీట్మెంట్. యు నో వెన్ యు సీ అంటే ఇది మహేష్మతి ఊపిరి పీల్చుకొని ఆ గుడి తిరిగి వచ్చినప్పుడు కట్ అయ్యి ఇట్ బికమ్స్ ప్రభాస్, శివ బికమ్స్ ప్రభాస్, అది శివ బికమ్స్ బాహుబలి. నేను అదే అంటున్నా, రాజమౌళి చేసినప్పుడు స్కూల్ ఫీడింగ్ అనిపించదు, కానీ ప్రశాంత్ వర్మ చేసినప్పుడు స్కూల్ ఫీడింగ్ అనిపిస్తుంది. ఓకే, నాకు అట్లా అనిపించింది. అంటే మేబీ కుడ్ బి ఫేర్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే నేను అది క్రేజీ అని ఎందుకు అనుకున్నా అంటే రవితేజ్ అంటాడు బాస్ అంటాడు, బాస్ గురుజీ అంటాడు. దట్ ఈస్ క్లెవర్, రైట్, దట్ ఈస్ క్లెవర్ కాల్ బ్యాక్. రైట్ రైట్. నువ్వు మర్చిపోతావు రవితేజ గురించి, ఆయన బాత్ గురించి మర్చిపోతావు. హీ బ్రింగ్స్ దట్ అండ్ గివ్స్ యు నడ్జ్. ఐ థింక్ ఇట్స్ పుషింగ్ అన్నమాట మనకి. మనం ఓకే తెలిసిన నాకు నువ్వు అనుకుంటావు, అందులో మీకు కొత్త కొత్త చురుకు విసురుతాను. ఇట్స్ అగైన్ అది కన్సిస్టెంట్ గా చేస్తూ వచ్చిండు. దట్ ఈస్ అగైన్ ఎక్కడ నీకు మరి ఇదేంటంటే విభీషణుడు జై శ్రీరామ్ అని చెప్పేసి కొట్టంగానే నీకు వెనుక టూ గుడ్. ఐ లైక్ ఇట్, లవ్డ్ ఇట్, నాకు అంత నచ్చింది. బట్ నాకు తెలుసు ఆయన ఈయన కాదు హనుమంతు పడిపోయి ఉన్నాడు, ప్రాబ్లీ సమ్మన్ ఎల్స్ అన్నట్టే ఉంది. బట్ నాకైతే ఆ సీన్ వర్కౌట్ అయింది. రాముడు వస్తాడు, అదే రాముడు తర్వాత అగైన్ మళ్ళీ రాజమౌళి. యూ కాంట్ ఎస్కేప్ రాజమౌళి. అంటే ప్రాపర్ రాజమౌళి ట్రీట్మెంట్. నువ్వు చూసుకుంటే బాహుబలి 1 ఇంటర్వెల్, బాహుబలి 2 ఇంటర్వెల్ అయిపోతుంది అనుకుంటావు, ఇంకా ఎస్కలేట్ అవుతుంది అట్లా ఎస్కలేట్ అయితేనే ఉంటది ప్రాపర్ గా. అంటే ఇట్ వర్క్స్ ఆల్సో బికాస్ మన అందరికి అది తెలుసు ఈ పట్ల పెద్ద విగ్రహం ఉంది అని, ఆ టైంలో వీలాలని క్రియేట్ చేస్తాను. నాకు చాలా అంటే చాలా పడుతుంటేది. బట్ దానికన్నా ముందు ఇంకా ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్టింగ్ ఈ కొట్టేది ఉంటుంది కదా, నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు గుర్తుంది. చిన్నప్పుడు నేను ఆడటం పడుతుంది వస్తున్నట్టు అట్లా అవలాల లెక్క ఉంటుంది కదా, కోట్ల కొట్టినకి అది తెలుసు యాక్చువల్లీ. కోతులను చేయడానికి అండ్ అఫ్ కోర్స్ వాళ్ళని కొడుతున్నాడు కింద. అట్లా అంటే అబ్బాయి చేతిలో పడితే ఏమో చేస్తాను. సో ఆ స్కిల్ ఉంది ఆ అమ్మాయి, బేసిక్ గా అమ్మాయి ముందు తీసుకెళ్తుంది సినిమాని. ఇదే రిఫరెన్స్ చెప్పు. అదే గోలీ చిన్నప్పుడు వీడే గోలీ వేస్తున్నాడు, అమ్మాయి తెలియదు. పెద్ద అయిన తర్వాత గోలీ నువ్వే తెలుస్తుంది. ఏ సినిమా? యమదొంగ లాకెట్. You can't escape Rajamouli. Right. Nice. Yeah. సో ఇంటర్వెల్ ముందు అయితే, సో ఇంటర్వెల్ ముందు 2 ఉంటాయి ఫస్ట్. అండ్ ఇంకోటి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంటర్వెల్ ముందు కూడా హనుమంతుడు అక్కడ హిమాలయాలో ఉంటాడు. సో హనుమంతుడు, విభీషణుడు 7 చిరంజీవులు 8 చిరంజీవులు ఉంటారు. బట్ హనుమంతుడు లైక్ అంటే ఇప్పుడు ఇందులో నమ్మేది ఏంటంటే ఆ హిమాలయాలు తపస్సు చేస్తూ ఉన్నాడు, ఇంకా బ్రతికే ఉన్నాడు అన్నదే నమ్మకం. సో అది తీసుకెళ్ళడం కూడా హిమాలయాల్లో ఒక ఐస్ ఫస్ట్ దట్ ఈస్ గుడ్. నో ఇక్కడ ప్రశాంతం టచ్ చేయడం అనిపిస్తుంది. చూపించిండు ఆయన లింగాకారంలో ఐస్ లోపల ఉన్నాడు. అది హనుమంతుడు తెలియదు, తోక సెకండ్ తర్వాత ఇమీడియట్ గా రాదు, ఒక సెకండ్ తర్వాత వస్తుంది. దట్ ఈస్ నాకు అదే క్రేజీ అనిపిస్తుంది. యూ నో దట్ ఈస్ హనుమాన్ ఓన్లీ, హనుమంతుడే అని తెలుసు మనకి. కానీ దట్ అది విదిలిచినప్పుడు నీకు ఒక కిక్ వస్తుంది. నాకు అనిపించింది. ఐ లైక్ దట్. లైక్ చూపించడం హనుమంతుడు అంటే నార్మల్ పర్సెప్షన్ ఏంటి అంటే, నార్మల్ పర్సెప్షన్
యూ కెన్ సే ఇప్పుడు 2016-17 లో ఐ వాజ్ రీడింగ్ సంథింగ్. ఏంటి అంటే లైక్ అప్పుడు యాంగ్రీ హనుమాన్ ఫోటోలు కారం వేస్తున్నప్పుడు కొంచెం లొల్లైంది. హనుమంతుడు ఎప్పుడు యాంగ్రీగా ఉంటాడు అని అనొక వన్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. హనుమంతుడు ఎప్పుడు భక్తిలో పరవశం అయిపోయి ఉంటాడు, ఆయన కోపం ఎందుకుంటుంది. ఫేర్ ఆర్గ్యుమెంట్, బట్ ఈజ్ ఆల్సో వెరీ ట్రూ. నీకు హనుమంతుడి ఫ్లాగ్ ఉంటది కదా, ఆ ఫ్లాగ్ లో కూడా ఆయన శంకారావం చేస్తున్నట్టు ఇలా పట్టుకొని అంటే స్పేస్ గురించి అసలు భయపడతారు. ఇప్పుడు నీకు రాత్రి భయం వేసిందంటే హనుమంతుడు తలుచుకోమన్నాడు, ప్రశాంతంగా ఉండడానికి కాదు. రాత్రి దయ్యాలు వస్తున్నాయంటే హనుమాన్ చాలీసా ఇల్లు ఎందుకు పెట్టరు, ఆయన ప్రశాంతం ఇస్తున్నాడు కాదు. దట్ ఈస్ నాట్ ది ఐడియా. సో ధైర్యం ఇస్తుంది. దట్ ఈస్ అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్. హనుమంతుడు ధైర్యం ఎందుకు ఇస్తాడు, సుందరకాండ. సో సుందరకాండ చదివితే నేను ఫస్ట్ టైం చదివినప్పుడు, నేను ఒకసారి చదివినప్పుడు హనుమంతుడు ఒక్కడే తమిళనాడు వాట్ ఎవర్ ప్లేస్, అక్కడ కన్యాకుమారి అనుకున్నాను, ఎక్కడి నుంచి కట్టాలి, అక్కడి నుంచి శ్రీలంక ఒక్కడే వెళ్తాడు. ఒక్కడే వెళ్ళి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఆ వనంలో సీతాదేవిని చూసి కాల్చి రావాలి. అక్కడికి వెళ్తాడు, చిన్నగా వెళ్తాడు ఆయన, అక్కడికి పెద్దగా వెళ్తాడు. చిన్నగా వెళ్ళిన తర్వాత ఇమాజిన్ మనమే వాచ్ చేస్తాడు. ఒక్కడికి జర్మనీకి వెళ్ళావు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నోన్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ వి హ్యాడ్ ఎ టాస్క్, వెరీ ఇంపార్టెంట్ టాస్క్. నేను సీతాదేవిని చూడాలి, మాట్లాడాలి, కలవాలి, తేవాలి, ఆ పేరుతో ఆ రింగ్ ఏదైతే రాముడు ఇచ్చినా అది ఇవ్వాలి. అండ్ ఫర్ లాంగెస్ట్ ఆఫ్ టైం హనుమంతుడికి కనబడదు సీతాదేవి ఎక్కడ, ఎందుకంటే ఆ వనం చాలా క్లోజ్ స్పేస్ లో ఉంటుంది. రైట్. సో సుందరకాండ హనుమంతుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, శ్రీలంక ఇస్ వెరీ బ్యూటిఫుల్. శ్రీలంక డిస్క్రిప్షన్ ఉంటుంది మొత్తం సుందరకాండలో. అందుకే సుందరకాండ, సుందరం అందం కాండం. దట్ ఈస్ బట్ దాంట్లో శ్రీలంక. కానీ దాంట్లో హనుమంతుడు ఎంత లో నుంచి అతను పైకి మోటివేట్ చేసుకుంటూ చెప్తా ఉంటాడు. అండ్ నువ్వు చూస్తే అక్కడ అంటే రావణుడు కోర్టు ఉంటుంది కదా, ఎట్లుంటది అంటే అందరికి అసలు మద్యపానం తాగి పడిపోయినారు, కోర్టులో అందరికీ పడిపోయి ఉన్నారు, అందరు ఆడవాళ్ళు ఉన్నారు. అండ్ లైక్ వీళ్ళందరూ ఆర్ దోస్ పీపుల్ రావణుడు అతను తెచ్చుకుని అట్లాంటి వాళ్ళు, ఆర్ సమ్ పీపుల్ వాడి పవర్ చూసి వచ్చిన వాళ్ళు. అండ్ వీళ్ళందరూ అమ్మాయి. సో బికాస్ రావణుడు పవర్ఫుల్, ఫైట్ చేయలేక వాళ్ళు పవర్లెస్ ఎంతుంటారు సుందరకాండలో. ఇదంతా చూసుకుంటూ లాస్ట్ కి గోపు చచ్చిపోయిందిరా అన్నప్పుడు హనుమంతుడికి సీతాదేవి కనబడుతుంది. అండ్ అక్కడి నుంచి అగైన్ ఆయన కాన్ఫిడెన్స్ జల్ అయ్యి ఆ తోటని మంటని తీసుకుని అందరినీ కాల్చిస్తారు. సో అందుకు ధైర్యం. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు హనుమంతుడు కోపం ఉండడు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై హనుమంతుడు ఇస్ ధైర్యానికి రిలేటెడ్ అని. బికాస్ ఒక్కడే ఆయన మోటివేట్ చేసుకుంటూ పెద్ద జర్నీ కంప్లీట్ చేశాడు కాబట్టి ధైర్యం అంటారు. బట్ చూస్తే ఇంట్లో వీడు ఎప్పుడు ప్రికార్డ్ ఉంటాడు, అంటే కన్వీనియంట్. ప్రికార్డ్ అనలేదేమో, ఆ పిరికే ఇప్పుడు వాడు ఆ పిట్లో వెళ్ళగానే వాడికి అది లేకపోతే వాడు ఏం చేస్తాడు, పాల్గొనడానికి ట్రై చేస్తాడు కదా, అవి పడుకుంటారు. పిరికుడు అంటే అంత బలశాలి కాదని వాడికి తెలుసు కూడా. అండ్ ముందు కూడా కొట్టడానికి వెళ్ళినప్పుడు కూడా దెబ్బలు తిని వస్తాడు, ఇక్కడ కూడా అదే చేస్తా ఉంటాడు. అందుకని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, పడిపోతాడు. మళ్ళా శక్తి వచ్చిన తర్వాత అలాగే మళ్ళీ అసలు ఒకవేళ నాకు వాడు ఫస్ట్ మణిబాబు వచ్చిన ఎట్లా హైలైన్ జరిపి చేతవాడు చేస్తాడు కదా. చేతవాడు చేసినప్పుడు ఇట్లా వరలక్ష్మి హైలైట్ ఉంటుంది. అది హైలైట్ ఉంటుంది. ముందు సీన్ లోనే కూడా అమ్మవారిని మొక్కుకుంటూ ఆమె గడప లోపలికి కాలుపెట్టగానే అయిపోయింది అని చెప్పేసి వెంటనే కూర్చొని పడిపోయి అమ్మవారిని religious society. 75-80% people still very strongly believe in religion in India, God in India. And ఇలాంటి స్ట్రాటజీస్ బయట వెస్ట్ ఎక్కడ 80% of people being very religious is very unheard of. And people are going back actually. Hinduism అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. It is on the rise.
ట్రూ. సో పాప్ కల్చర్ ఎట్టుంటే అటు పాపులర్ మీడియా, పాప్ కల్చర్ లోనే మీడియా ఉంటుంది, కల్చర్ లోనే పాటలు మాటలు హనుమాన్కి అంతే. పాప్ కల్చర్ ఆ సైడ్ డిస్కోర్స్ లేకపోతే, ఆ సైడ్ ఇంట్రెస్ట్ లేకపోతే వచ్చేది కాదు. అండ్ ప్రాపర్లీ టైం చూసుకుని రిలీజ్ చేయడము అండ్ ఈ టైంలో రిలీజ్ చేయడము, దట్ ఈస్ స్ట్రాటజీ. నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక ఐడియాతో బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ప్రాపర్ గా చేసినావు దాన్ని, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని గుంటనక్క కథలేం లేవు. సో అది ప్రిఫర్ డెఫినెట్లీ కాదు, 100% కాదు. అండ్ వీళ్ళు ఇచ్చిన అవుట్పుట్ అక్కడ ఘోరంతా కూడా పనికిరాదు. నేను చూసిన థియేటర్ లో చూసిన, నాకు తెలుసు. అంటే అందులో కాకులో గద్దలు వస్తాయి, ఆ గద్దకు వాడిన విఎఫ్ఎక్స్ కంటే అదే నేను ఒక 15 రివ్యూస్ చూసి నాకు కొంచెం కోపం వచ్చేస్తాను ఈ సినిమా చూడలేదు. కానీ శ్రీలంక చాలా బాగుంటుంది చూడడానికి. అంటే నేను చదివినంత వరకు వాల్మీకి రామను బుక్ లో శ్రీలంక చూడడానికి చాలా చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూసిన అదే అసలు ఫస్ట్ ఆల్ ఆ సినిమా ఫ్లో ఉండదు, బట్ నేను చూసిన మొత్తం బ్లాక్ ఏదో ఉంటుంది. దట్ ఈస్ నాట్ శ్రీలంక, దట్ ఈస్ డిస్క్రైబ్డ్ రామాయణ్. ట్రూ. అండ్ దట్ దీని గురించి కొంచెం మాట్లాడే ఆపేద్దాం, ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కూడా సేమ్ హీ ట్రై టు బీ ద మార్వెల్ వర్జన్ ఫర్ ఇండియన్ సినిమా అనే ప్రయత్నం కనబడుతుంది అక్కడక్కడ. బట్ హీ అటర్లీ ఫెయిల్. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్, హనుమాన్ విషయం వచ్చేసరికి వరలక్ష్మి సో ఈ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, గురిజీ అని చెప్పేసిన తర్వాత వీ గెట్ దట్ షాట్. అయిపోయిన తర్వాత విలన్ ఎంట్రీతో ఈ కార్డ్ పడుతుంది. అండ్ విలన్ ఎందుకు రావడం, విలన్ కి ఎలా తెలిసింది ఈ విషయం, అది ఆయన క్లెవర్ అనుకున్నాడు, కామెడీ పండుతుంది అనుకున్నాడు థియేటర్ లో, అంతే అర్థం కాలేదు. కానీ బట్ ఇట్స్ టూ కన్వీనియంట్ ఈవెన్ ఫర్ ప్రశాంత్ వర్మ స్టాండర్డ్ అనిపిస్తుంది. అదే ఏదో ఫోన్ లో చూసి ర్యాండమ్ గా చూసేసి తీసినట్టు. అంటే విలన్ పాత్ర అండ్ విలన్ చుట్టూ ఉండే సీన్స్ ని ఇంకా ఆయన చాలా బెటర్ గా రాయలేము తర్వాత సీక్వెల్స్ లో. ఈయనైతే లేదు ఆబ్వియస్, ఈ విలన్ అయితే చనిపోయిన చూపిస్తారు. అంటే అపారెంట్లీ చనిపోయిన అనుకున్నాం, అది హెలికాప్టర్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ సీక్వెల్స్ లో ఏవైనా సీక్వెల్స్ ఉందని కథనే ముందు నడిపిస్తుంది కదా. కథ ముందు నడవాలంటే నీకు ఆపోజిట్ లో డార్క్ ఫోర్సెస్ అంటాడు, ఆల్రెడీ విజన్ అంటాడు, ఇంకో యుద్ధం మొదలు చూపిస్తాడు లాస్ట్ ఆర్మీ వస్తుంది, ఇంకేం తీసుకొస్తాడో తెలియదు. సో దీని తర్వాత అగైన్ తెలుగు సినిమా పరిధించి పోయినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆ బందిపోట్లు వాళ్ళు ఆ అమ్మాయిని చంపేద్దామని ట్రై చేస్తారు, అసలు ఎక్కడా ఉండదు. ఫస్ట్ టైం ఆ ఎలక్షన్ దగ్గర ఫస్ట్ టైం వచ్చిన వాడేమో వీళ్ళ మనిషి ఉంటాడు, విలన్ వాళ్ళ మనిషి ఉంటాడు. కానీ తర్వాత క్రికెట్ తెలుస్తుంది, బందిపోట్ల దగ్గరికి వెళ్తాడు, బందిపోట్లు వచ్చి ఆ అమ్మాయిని చంపడానికి వస్తున్నారు. అది ఎక్కడ ఉంటది? అవును, అసలు ఈ అమ్మాయి పైన అటాక్ చేయడానికి వాళ్ళు వస్తున్నారని ఈయనకి ఎక్కడ తెలుస్తుంది అనేది తెలియదు. అదే అంటున్నా. సో బట్ ఓకే, దాని ముందుకెళ్తే సితారా సినిమా చూసిన వాడు దెర్ ఇస్ అన్క్యానీ ప్యారలల్స్. అంటే అదే టెంప్లెట్ వాడాడు తెలుసు నీకు, బట్ వర్క్ అవుతుంది. అది ఎందుకు వర్క్ అవుతుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. అమ్మమ్మలు ఒకటి బ్రో, నువ్వు మనం మర్చిపోతున్నాం, మనం చేసే ప్రతి పని జానపదం ఉండేది. అండ్ నువ్వు నీ కల్చర్ ని అసలు నువ్వు ఎక్కడా ముందు తెచ్చుకోకుండా అవి సినిమాలో విషయాలు హిట్ అవుతుంది. నువ్వు మర్చిపోతున్నావు, నీ తప్పు. వాడేదో సినిమాటిక్ తీసుకుని వాడుకుంటున్నాడు, బట్ మనం పాటలు అనేవి పాడుకోవట్లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన పాటలల్లా ఏంట్రా అంటే సినిమా పాటలు. అవును, అది ఎంతవరకు పోయిందంటే కుర్చీ మద్దతు పెట్టే వరకు పోయింది. అది మన దౌర్భాగ్యం యాక్చువల్లీ. బట్ మనకి ఇంకా చాలా పాటలు ఉండేవి, మన జానపదం చాలా 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 బయట ఉండేది. అవును, అంటే సో అది నువ్వు వాడట్లేదు కాబట్టి వాళ్ళు అట్లా మళ్ళీ జానపదం టైప్ లో పాటలు రాసుకుని నీకు చూపిస్తున్నారు, అంతేగాని అది కూడా సినిమా పాట అయిపోయింది. ఈ జానపదం నుంచి ఇన్స్పైర్ రాసేమో వీళ్ళు, కానీ జానపదం తరహాలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మలకలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే మాట్లాడుకోరు, పాటలు ఆడుకుంటారు, పని చేసుకుంటూ పాటలాడుతున్నారు. అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే
అనే పాట ఏదో అక్కడ కూడా వాళ్ళు పని చేస్తుంటారు, ఏదో కాపకుండా చేస్తుంటారు, పని చేసుకుంటూ పాడుతారు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళు చేసే పనినే పాటలా పాడుతుంటారు. జానపదం పట్టలేదు ఎవ్రీ పాయింట్. ఇక్కడ జనరల్లీ ఇంట్లో హారతి అంటే పాటలు పాడుతుంది కదా, మనం పాటలు పాడట్లేదు. సో మనం వదిలేసుకుంటూ వస్తున్నాం. అది సమ్ పాయింట్ వీల్ హావ్ టు బి. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది అప్పుడు. ఎందుకు అంటే మన జనరేషన్, మనం ఎవరము తెలుగు ప్రమోషన్ తెలుగు పోయి చదవట్లేదు. మనం మాట్లాడేది ఆ సగం దాంట్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు అంత ఇంగ్లీష్ ఉంటే నువ్వు నీ నెక్స్ట్ జనరేషన్ కి లాంగ్వేజ్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు? నువ్వు సరే అనుకుంటున్నావు లాంగ్వేజ్ రిచ్, తెలుగు అనేది చాలా గొప్ప భాష, దేశ భాష తెలుగు చేస్తా అనుకుంటావు, కానీ నీ ఫ్యూచర్ జనరేషన్ కి తెలుగు ఎలా ప్రాస్పర్ అవుతుంది, ఎలా ముందుకెలా వెళ్తుంది? సినిమా పాటల వల్ల వెళ్తుంది అని కూడా మన భ్రమ అయిపోయింది. సినిమా పాటలు కాదు కదా నీ లాంగ్వేజ్ కాదు. సినిమా పాటలు అది మనలో ఉంటే నీ సినిమా పాటలో కూడా రిసెర్చ్ కనబడుతుంది. సినిమా పాటల్లో ఉండే రెఫరెన్స్ సోషల్ మీడియా రెఫరెన్స్ అయిపోతే మీకు ఇంకేం యాజ్ ఎ లాంగ్వేజ్ మనం తెలుగు చాలా లైట్ తీసుకుంటాం, తెలుగు అసలు పట్టించుకోవట్లేదు. సో అది ఎప్పుడప్పుడు మనలో వచ్చి పుడుతుంది. మనం 1960s రాసి చలం శ్రీ వీళ్ళ రైటింగ్స్ తెలియదు మనకి. ఎవరైనా చిక్కారు అనేవన్నీ పక్కన పెట్టి అసలు సంబంధమే లేదు. మనం ఏదో అప్పుడెప్పుడో రిచ్ తెలుగు హిస్టరీ అనుకోవడం తప్పితే అసలు మనం తెలుగు మర్చిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక 4 సెంటెన్స్లు ఇంగ్లీష్ పదాలు లేకుండా మాట్లాడడం వదిలేసి కూర్చొని రాయగలుగుతున్నావు. బట్ అదే యూ హ్యావ్ అ జాకిర్ ఖాన్ మొత్తం స్టాండప్ 1 hour కంప్లీట్ హిందీలో చేస్తాడు. అండ్ జాకిర్ ఖాన్ కి అంతమంది జాకిర్ ఖాన్ ఆర్గ్యుమెంట్లీ బెస్ట్ స్టాండప్ కమెడియన్ ఎందుకంటే ప్రాబ్లీ విల్ బి ద లెజెండ్ ఆఫ్ స్టాండప్ కమెడియన్. ప్రాబ్లీ ఐ సీ హిమ్ దట్. అట్లా ఒక తెలుగు యాక్టర్, హీరో, ఎనీ మెయిన్ స్ట్రీమ్ గా చూపిన పొలిటీషియన్ ఎవరైనా అంత ప్రవచనాలు ఇచ్చే వాళ్ళు తప్పితే ఎవ్వరు మాట్లాడారు తెలుగులో. అండ్ వాళ్ళు కూడా మన జనరేషన్ లో ట్యాబ్ లో చూస్తారు, విచ్ ఇస్ ఫేర్. కానీ నువ్వు తెలుగులో మాట్లాడలేదు, అసలు తెలుగు అంటే నువ్వు మర్చిపోతున్నావు ఇక్కడ. అందుకని నువ్వు ఎక్కడో సినిమాలో జనాభా చూసేసరికి అదే తోపుంది అనుకుంటున్నావు. అది మన దౌర్భాగ్యం అంతే, మనం తెలుగు మర్చిపోతున్నాం అని. బట్ అగైన్ సపరేట్ డిస్క్లైమర్, బట్ ఆవకాయ వర్క్స్. తెలుగు సినిమా వర్క్ అవుతుంది. చిత్రాల తిరుపడు జోన్ అండ్ చిత్రాల తిరుపడు కూడా జానపదం అంటే జానపదం లాగానే రాసిన చిత్రాల తిరుపడు అనేది ఒక ఆ రూట్ శ్రీకాకుళం జానపదం తీసే రాశారు దాని సిచ్యువేషన్ తగ్గట్టు. బట్ అది అక్కడే ఉంది, అందుకే అక్కడ రిఫరెన్సెస్ కూడా అట్లా ఉంటాయి. అవునండి, ఆ భాష కూడా అట్లా ఉంటుంది. అవునండి, యాస పలకడం అండ్ శ్రీకాకుళం జానపదం చాలా ఫేమస్ అంట, మన సినిమాలు చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ పలాసలో రెండు జానపదాలు ఉంటాయి. పలాసలో మినీ 2 ఓకే జానపదాలు అని తెలిసింది నాకు ఆ సినిమా చూసిన తర్వాత, పాట విన్న తర్వాత. అండ్ ఈ విషయానికి వచ్చేసరికి మన ఆవకాయ ఆంజనేయ నువ్వు అన్నట్టు అంటే అది రండం వచ్చి ఆయన తెలియకుండా వచ్చేస్తారు ఇక్కడ. ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తెలియదు కానీ వస్తాడు, కాపాడుతాడు, 1 month కాపాడేసిన తర్వాత 100% బాగా వర్క్ అవుతుంది. అండ్ టెక్నికల్లీ చూసుకున్నా కూడా అంటే కొరియోగ్రఫీ చూసుకున్నా కూడా ఎంత బాగుంటుంది కొరియోగ్రఫీ. పాటది ఫైట్ అండ్ ఎవరైతే అమ్మమ్మలు ఫీల్ ఏం చెప్పి తీసాను తెలియదు కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు, డాన్స్ మస్తు చేస్తుంటారు. అసలు హైలైట్ అంటే హైలైట్ ఫీల్ ఉంటుంది. సో అంటే ఇదే అంటారు, హీ కీప్స్ యు ఎంటర్టైన్డ్ త్రూఅవుట్. ఏటి కామెడీతో అయినా ఇప్పుడు అదే ఇందాక మాట్లాడేటప్పుడు బాలకృష్ణ బాబు చేసాడు, దట్ ఇస్ గ్రేట్ సీన్. గ్రేట్ సీన్, అదే గ్రేట్ సీన్ ఎందుకంటే కామెడీ తీసుకుంటే ఇట్స్ వెరీ బేసిక్. బట్ నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏదో ఒకటి వాడు మూత్ ఓపెన్ చేయడము, వాడు బెడ్ వాడికి ఆ పవర్ రాగానే కింద పడిపోవడము, ఏదో చిన్న చిన్న కామెడీ సీన్ అయితే ఉంటుంది. దట్ ఈస్ గుడ్. అండ్ అసలు గెటప్ సీన్ ఓపెన్ సీన్, గెటప్ సీన్ బంధించిపోయిండు వీడు కొడుతున్నా చెప్పినప్పుడే వాడు 4 పూసావా నీరు పెట్టావా అని చెప్పేసి ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే మీరు సినిమా పిచ్చోడు అని మనకి సీడ్ వేస్తాడు, చివరికి మళ్ళీ చూపిస్తా ఉంటాడు వీడు సినిమా పిచ్చోడు. నిజంగా వాడు లిటరల్లీ రాగానే మాకు సినిమా థియేటర్ కావాలని చెప్పి అడుగుతాడు. ఇంకొక సీన్ కూడా అట్లనే ఫస్ట్ ఇట్లా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇట్లా పేల్వాన్ ముందుకు తొయ్యి అనగానే ఫస్ట్ వీళ్ళు వెళ్తారు కదా ముందు ఈ మధ్య అనగానే గెటప్ ఆపేసి సత్యాన్ని అంటే నేను ఫస్ట్ చూసినప్పుడు ఏమనుకుంటున్నా, ఓకే ఎలివేషన్ ఇస్తున్నాడు కానీ నీట్ ఇస్తున్నాడేమో అనుకున్నా, వాడిని ముందుకు వస్తున్నా అనుకోండి. నార్మల్ తెలుగు సినిమాలో ఎలివేషన్ ఇచ్చిన హీరో కదా. సో సత్య గారి కూడా ఇంకొకటి సత్య క్యారెక్టర్ వచ్చి ఎలక్షన్స్ అలవాటు చేసినప్పుడు సోషలిజం వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల
ఎంత ఎంతసేపు కావాలి ఎంత అంటే వాళ్ళు ఎట్లా లాగేసుకుంటున్నారు, వాళ్ళ మూవీలో పడేస్తున్నారు అన్నది ఓకే ఇట్ ఇస్ సెటైర్, బట్ అది నిజమే కదా. సెటైర్ వర్క్ ఆల్సో. అండ్ బట్ యు వాంటెడ్ టు టెల్ సంథింగ్, నేను చెప్పాలి వెల్ఫేరిజం ఇస్ ఓకే, బట్ వాడు పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ పైసలు ఇవ్వలేదు నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకోవాలి, పైసలు ఎందుకు ఇస్తారు గవర్నమెంట్? పెళ్లి చేసుకుంటే పైసలు ఎందుకు ఇవ్వాలి? ఐ మీన్ అగైన్ నేను కాస్ట్ బేసిస్ మీద చెప్పట్లేదు, బికాస్ ఓన్లీ దళిత బంధువులు వాట్ ఎవర్ అంటారేమో అని. హౌ ఇస్ దట్ పాలసీ ఫేర్? అంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏ కాస్ట్ పెళ్లి పైసలు ఎందుకు ఇవ్వాలి? చదువుకోనికి పైసలు ఓకే, తిండి లేదు పైసలు ఎదుగుతాడు ఓకే, ఇవన్నీ ఓకే కదా. ఆంటర్ప్రినర్షిప్ కి పైసలు ఓకే ఓకే, ఇవన్నీ ఓకే కదా. పెళ్లి చేసుకుని పిల్లలు అంటే పైసలు ఇవ్వడం, నీకు భూమి ఉంటే పైసలు ఇవ్వడం ఏంటి అగ్రికల్చర్ కి? ఐ మీన్ అగైన్ దిస్ ఇస్ వెరీ గ్రేట్. భూమి ఉంటే పైసలు ఇవ్వాలి, వాళ్ళు సస్టైన్ అవ్వలేకపోతున్నారని. నువ్వు మరి అట్లాంటి పాలసీ ఇస్తే కదా అగ్రికల్చర్ సెల్ఫ్ సస్టైన్ అయ్యి ఫార్మర్స్ రీచ్ అయ్యేలాగా. నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చి నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిందే, వాళ్ళు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నాయనుకో, ఎవ్రీ ఇయర్ 5,000 10,000 పడుతుంది. 30 ఎకరాలు 3 లక్షలు వస్తుంది. వాళ్ళు ఊర్లోనే ఉంటారు, 3 లక్షలతో వాళ్ళు గడిపేస్తారు. ఓకే, 1 ఎకరం మీద 1 ఎకరం కౌలుకి ఇస్తారు. అంటే మొత్తం 30 acres కౌలుకి ఇచ్చారు అనుకో 1 ఎకరం మీద 10,000 20,000 ప్రాఫిట్ వస్తుంది. 30 ఎకరాలు అంటే అక్కడ 6 లక్షలు ఉంటాయి. అండ్ వీళ్ళు ఊర్లో ఉంటారు, అంత పొలం ఉందంటే ఓడిళ్ళు ఎలా ఉంటాయి. 3 lakhs 9-10 లక్షలు ఏం చేయకుండా వెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తాడు? బయటికి ఎందుకు పని చేస్తాడు? ఇక తాగుతూ పడుకుంటాడు. తెలంగాణ అయితే తాగుతూ పడుకుంటాడు. ఆంధ్రలో వాడు అక్కడ కూర్చుని మా పిల్లలు మీ గ్రామం మాట్లాడుకుంటాడు, పిల్లలు ఆడతాడు, రోడ్డు తాగుతాడు. అదైతే అక్కడ ఉంది కానీ బట్ యువర్ ఇన్సెంటివ్ అంటే నీకు ఇంత యూత్ అనుకుంటాను కదా. ఆ యూత్ పోయి పొలంలో అయినా పని చేయకపోతే ఎందుకు యూత్ నాట్ గెటింగ్ ఎనీ వాల్యూ. సో అది చూపిస్తాడు బాగా. వాల్యూ క్రియేషన్, జాబ్ క్రియేషన్ గురించి ఆల్రెడీ ఒక ర్యాంట్ వేసుకున్నాం, వేరే ఎపిసోడ్ వస్తుంది. బట్ ఐ మీన్ సో కమింగ్ బ్యాక్ టు సినిమా, ఈ విలన్ ఎంట్రీ అయిన తర్వాత 2-3 సీన్లు ఫిల్లర్ సీన్ లానే అనిపిస్తాయి. అంటే వీడికి ఎలా తెలిసింది, వీడికి ఎలా తెలుస్తుంది కనుక్కోవాలి అని చూపించడానికి అవి ప్రయత్నిస్తాడు. సిరివెన్నెలతో కామెడీ చేయడానికి ప్రయత్నిస్తాడు. సిరివెన్నెల వెన్నెల కిషోర్ కామెడీ ప్రయత్నిస్తాడు. ఈ సీన్ అంత వర్కౌట్ అవ్వవు. అగైన్ ద లేటర్ పోర్షన్ వర్కౌట్ అవుతుంది, ద మిడిల్ పార్ట్ ఆఫ్ యాక్ట్ 2 అంత వర్కౌట్ అవ్వదు. యాక్ట్ 3 ఇస్ ఫెంటాస్టిక్ అగైన్, ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంటే బికాస్ అగైన్ సౌండ్ అండ్ సాంగ్, సో అది చాలా వర్కౌట్ అవుతుంది. బట్ ఈ పార్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇది మొత్తం ఆల్మోస్ట్ మాట్లాడేసాము. విభీషణ్ గురించి కొంచెం మీ కెన్ టాక్ అండ్ గూగుల్ విఎఫ్ఎక్స్. సో క్లైమాక్స్ దగ్గరికి వస్తే నీకు అప్పటి వరకు ఒక సూట్ అంటే ఏముండదు, కుంకుమ ఫస్ట్ వస్తుంది, తర్వాత డిజైన్ చేస్తారు. సో గ్లాడ్ ఐ డోంట్ వాచ్ ఎనీ ట్రైలర్స్ అండ్ టీజర్స్. నేను పోస్టర్ చూసిన, పోస్టర్ ఏమంటాను ఓకే వేసుకున్నాడు, అంటే టీ షర్ట్ రెడ్ కలర్ ఏమో అనుకున్నాను నేను. ఈ కుంకుమ పడి వాడు పసుపు దిగురేంతో నాకు అర్థం కాదు ఓకే కాస్ట్యూమ్ అని. సచ్ గ్రేట్ అండి, నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ లాస్ట్ కి ఆ మనీ వెళ్ళిపోయి ఆ డ్రాప్ కంట్లో పడిన తర్వాత అండ్ నువ్వు విభజన ముందే చెప్తాడికి నువ్వు ఇంకా సూపర్ గా అవ్వలేదు నీకు దానివల్ల వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ వెంటల అది వచ్చి కేప్ వస్తుంది. కేప్ వస్తుంది, కేప్ తెలుగు తెలియదు కానీ ఈ విభీషణ్ క్యారెక్టర్ గురించి కూడా ఎందుకు అంటున్నా అంటే ఆయన ఇప్పుడు ఈమె చనిపోయింది, అతను అక్కడే హనుమంత్ ఆడనే కూర్చున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన వచ్చి ఆయన గురించి అనంతరం చెప్తున్నాడు, ఆయన గెలిపించిన అండ్ అసలు విజువల్ చూడు, హీస్ ప్యారలింగ్ ఆబ్వియస్లీ హనుమాన్ విత్ విభీషణ్ రియల్ లైఫ్ అండ్ ద విఎఫ్ఎక్స్ షాట్. విఎఫ్ఎక్స్ షాట్ ఎంత బాగుంటుందో అసలు. అంటే హనుమాన్ అఫ్ కోర్స్ లుక్స్ మస్క్లీన్, బట్ ఆ షాట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ విజువల్ నరేషన్ నాకు నచ్చింది. ఇప్పుడు ఈయన ఇక్కడ చేస్తున్న విజువల్ నరేషన్ వేరు. అంతకుముందు శ్రీరామ్ అనే సీన్, ఆ సీన్ మొత్తం వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ విఎఫ్ఎక్స్ లో ఈయన నరేట్ చేస్తున్న ప్రతిసారి ఎక్కడ విఎఫ్ఎక్స్ షాట్ పడాలి, ఎక్కడ రియల్ లైఫ్ షాట్ పడాలి, అది చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తుంది. అంటే ఫైట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే
మైథాలజీ ప్రకారం వారు చెప్పిన సినిమా అందులో మృగంగానే ది అదర్ వార్ బిగ్ వార్ విల్ ఫాల్ అపాన్ ది ఎర్త్ అని చెప్పంగానే విభీషణుడు అంటాడు హనుమ ఇంకా నువ్వు రావాల్సింది అని. అండ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అది ప్యూర్ విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రాడనరీ కూడా. ఇంత స్కిన్ లుక్స్ సో గుడ్. ఆయన ఛాతి కనపడుతుంది. ఐడియా ఆఫ్ డైరెక్టర్ ఆయన హిమాలయ నుంచి వస్తాడు, వారణాసి చూపిస్తాడు, హరిద్వార్ చూపిస్తాడు. అండ్ అక్కడ సాధువులు ఎవరైతే ముందు నుంచి చేస్తున్నారో హూ టెక్నికలీ ఆర్ as they say like they are in higher mental space than normal people, వాళ్ళకి ముందే అర్థమైతే కనపడుతుంటారు. అండ్ తర్వాత సో అకార్డింగ్ డైరెక్టర్ ఏం చెప్పాడంటే కొత్తగా అక్కడ రామ్ టెంపుల్ కూడా చూపించాక అనుకున్నాడు, బట్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ వర్కౌట్ అవ్వలేదు. ఇంట్రెస్టింగ్. అక్కడి నుంచి ఇక్కడ చూపిస్తాడు, ఎక్కడో తెలుగు స్టేట్ లో కదా జరిగింది. సో ఈ మొత్తం జర్నీ మొత్తం చూపిస్తాడు. వారణాసి అందుకే చూపిస్తాడు. హనుమంతుడు ఇంత ఆటి వస్తున్నాడు అని. రైట్, నైస్. ఓకే, అంటే ఫస్ట్ చూసిన కాబట్టి ఒకసారి చూసిన కాబట్టి అన్ని గమనించలేదు ఏమేమి చూపిస్తుంది. హనుమాన్ చాలీసా నడుస్తూ ఉంటది అండ్ ఇక్కడ వీటి షాప్ మీద వస్తుంటే వీడు ఎగురుతూ ఉంటాడు. అప్పుడు ఎగిరి పడిపోతా ఉంటాడు, ఇంకా ఆగిపోతాడు. అండ్ ఈ షాట్ పడిపోయినా హెలికాప్టర్ కాబట్టి ఈ షాట్ గుర్తొచ్చింది. ఏది అంటే ఇంటర్వెల్ లో బాస్ అని చెప్పి దానికంటే ముందు అందరు గాలి వెలిగిస్తారు కదా, వైడ్ షాట్ హనుమాన్ ముందు ఉంటాడు అది. అండ్ ఈయన డైలాగ్ సినిమాల్లో హీరోలు కొడితే ఇలా ఉంటుంది, సూపర్ హీరోలు కొడితే ఇలా వేస్తారు. సో దట్స్ గ్రేట్ సీన్. చాలా ఉంటుంది అట్లా ఐడియాస్ బాగుంటుంది. అది ఒక ఫస్ట్ ఆ స్కూల్లో ఫైట్ అవుతుంది కదా, ఫైట్ అయినప్పుడు గాల్లో ఇట్లా పైకి తలసి కింద పడతాడు కదా, అది అంజీలో ఉంటుంది ఐడియా. సేమ్ అంజీలో నీళ్ళలో పడతాడు. అగైన్ అంజీలో స్టార్టింగ్ సేమ్ ఐడియా. అంజీలో కూడా ఆత్మలింగం వల్ల నీకు పవర్స్ రావడం. సో తెలుగు సినిమా అంజీ ఉంది, శ్రీయాంజనేయం ఉంది. శ్రీయాంజనేయం ఎక్కడ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది అంటే విభీషణుడు వచ్చి మొత్తం వివరిస్తున్నప్పుడు మళ్ళీ ఆ సీన్ చూపిస్తాడు, వెనక ఇట్లా హనుమంతుడు ఉన్నట్టు చేస్తున్నట్టు. దాట్ ఈస్ అంటే ఆ ఐడియాస్ ఇంకా చాలా నచ్చింది. సో ఆల్ దోస్ ఆర్ వెరీ గుడ్. అండ్ సో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే సెకండ్ పార్ట్ చూడాల్సింది హనుమంతుడు విఎఫ్ఎక్స్ ఇంకెంత బాగా వెళ్తాడు. హనుమంతుడిని ఇంకే రకంగా చూపించినా పీపుల్ వోంట్ యాక్సెప్ట్ బికాస్ ఆల్రెడీ అంత బాగా విఎఫ్ఎక్స్ చూపించేసాడు. నువ్వు అంతే లెవెల్ అచీవ్ చేయాలి. దాన్ని మరి ఆయన ఎంతసేపు పెడతారు సినిమాలో, కన్సిస్టెంట్ గా ఒక గంట ఉంటుంది సినిమా, గంట ఆయన పాత్ర నువ్వు అంత స్కేల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చేసి ఒక గంట సేపు హనుమంతుని చూపించాలంటే వెరీ బిగ్ టాస్క్. హ్యూజ్ మనీ ఆల్సో బట్ ఐ డోంట్ థింక్ హి గోట్ దట్ అవుట్. అండ్ ఈయనప్పుడు సినిమా పేరు జై హనుమాన్ ఉంది, కానీ నేను ఏంటంటే రెండు వేరే ఒరిజిన్ స్టోరీస్ కూడా రావచ్చు in place of this, and this might go to the next year. విన్నా నేను. No, I think he say 10-20 సినిమాలు ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ రాసేస్తున్నాం స్క్రిప్ట్స్. మేము సెండ్ ఇట్ టు క్లోజ్. మేము 3-4 ఫిల్మ్స్ ప్యారలల్ షూట్ చేస్తాం అనుకుంటున్నాం. వెరీ అంబిషియస్. చాలా పెద్ద రైటర్ టీమ్ ఉంటుంది అది. స్క్రిప్ట్స్ వాళ్ళ పేరే పడుతుంది. అండ్ ఆల్ మోస్ట్ స్క్రిప్ట్స్ ఆల్రెడీ డెవలప్. అంటే లైక్ ఎట్లా అంటే రూట్ ఐడియా ప్రశాంత్ ఇస్తున్నట్టు అండ్ హీ యూజ్ ఇట్ డెవలప్మెంట్ అంతా ఓన్ చేసుకున్నాడు. అండ్ అట్లా చాలా స్కిల్స్ డెవలప్ చేస్తూ వచ్చాడు. సో అండ్ దే వర్ బ్యాంకింగ్ ఆన్ టు మేక్ ఇట్ విన్. సో ఇప్పుడు వచ్చే సక్సెస్ వల్ల ఆల్రెడీ దివీప్ కాలేదు ఒక సినిమా అనౌన్స్ చేశారు. అండ్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఓకే అంట. ఓకే, ఇంట్రెస్టింగ్. ఏంటి పేరు? చెప్పడం ఏంటి అంటే మాకు ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి మేము ఒక సినిమా కాదు, మాకు అంత కేపబిలిటీ ఉందని మేము నమ్ముతున్నాము, ప్యారలల్ గా షూట్ చేస్తాము అని. అండ్ ఆల్రెడీ షూటింగ్ హనుమాన్ అలాంగ్ విత్ అనదర్ ఫిల్మ్ అంట. బాస్ అంటే హనుమాన్ ఒకటే షూట్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ ఇంకో సినిమా ప్యారలల్ గా షూట్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ మంచి బ్యాంక్ ఇట్ వర్క్డ్ అవుట్, ఇట్ పేడ్ ఆఫ్ ఆల్సో, ద రిస్క్ పేడ్ ఆఫ్ ఆల్సో. సో రియలీ అంటే ఇది
హనుమాన్ ఇనిషియల్లీ అనౌన్స్ చేసినప్పుడు టీజర్ చూసినప్పుడు నాకేమైతే అనిపించిందో డెలివరీ చేస్తారా అయితే స్కెప్టిసిజం తో నేను వచ్చినాను. ఇప్పుడు మనం గంట వాడుతున్నాం 100% సాటిస్ఫైడ్ విత్ వాట్ అక్కడ ఇక్కడ కంప్లైంట్స్ ఉంటాయి, ప్రతి సినిమాలు ఉంటాయి, అవి డెవలప్ చేసుకోవాలి, అవి బెటర్ అవ్వాలని అనుకుంటాం. సో బెటర్ మోర్ గుడ్ రైటింగ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ అండ్ కన్సిస్టెంట్ విఎఫ్ఎక్స్. అంటే ఒక 25 crores అంత విఎఫ్ఎక్స్ చేయొచ్చు అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ శ్రీమంతుడు ఎందుకున్నాయి విఎఫ్ఎక్స్ అట్లా, ఆర్ ఒక పటాల్లో ఎందుకున్నాయి విఎఫ్ఎక్స్ అట్లా. షారుఖ్ ఖాన్ దీప్తో పడుకున్న సినిమాలో నువ్వు ఒక ఐస్ బ్లాక్ ని సరిగ్గా చూపించలేకపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావు డబ్బులు. అంటే తెలుగు సినిమాలు చూస్తుంటే చాలా ఉంటాయి, శ్యామ్ సింగ్ కూడా ఉంటాయి, బట్ శ్యామ్ సింగ్ మచ్ బెటర్ కవర్ చేస్తాడు తెలియకుండా, వెనకాల సముద్రం విఎఫ్ఎక్స్ తెలియకుండా నైట్ టైం అంటే కవర్ చేస్తాడు, అట్లీస్ట్ అదనే చేస్తారు వాళ్ళు. చాలా బెటర్ సినిమా బ్రో సినిమాలో గ్రీన్ స్క్రీన్ ఉంటది, లిటరలీ తెలుస్తా ఉంటది, వాడేమో దేవుడు అని చెప్పి కవర్ చేస్తాడు, లిటరలీ ఫ్రేమ్ మొత్తం ఇంత పెద్ద ఫ్రేమ్ లో 2 ఉంటాయి అంతే. లైక్ నువ్వు ఎన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తావు రైట్. విఎఫ్ఎక్స్ కి టైం ఇవ్వాలంటే సలార్ లో కార్ లో ఉన్నప్పుడు తెలిసిపోతుంది విఎఫ్ఎక్స్. అంటే ఎందుకు హనుమాన్ నీకు అట్లా తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది ఓకే వెంటనే అంత బడ్జెట్ పెట్టలేదు కాబట్టి విఎఫ్ఎక్స్ అని. ఇట్ ఇస్ స్టిల్ ట్రైస్ టు కన్విన్స్ దట్ ఓకే రియలిస్టిక్ సాగ్ అని. And did you find any problem with animal? No, animal అట్లా ఏం. Animal లో ప్రతి కార్ షాట్ విఎఫ్ఎక్స్, ప్రతి కార్ షాట్. బట్ నీకు తెలియదు కదా అక్కడ ఎప్పుడు పెట్టినారు, ఇక్కడ పెట్టలేదు. నేను ప్యాలేజ్ రిలేషన్ అంటే ఆల్మోస్ట్ యానిమల్ ఇంకా యూ కెన్ కంపేర్ చేయొచ్చు కదా, సేమ్ లెవెల్ ఆఫ్ మనీ ఆల్సో ప్రాబ్లమ్. సో అందుకే అలా కంపారిజన్ అంటే హనుమాన్ తో కంపేర్ చేసుకుంటే హనుమాన్ చిన్న స్కేల్, బట్ అనిమల్ అండ్ అలా యూ కెన్ కంపేర్. బట్ అగైన్ టైం ఇవ్వాలి విఎఫ్ఎక్స్ కి అనేది యూజువలీ అంటూ ఉంటారు. మనకి వీళ్ళు ఎంతసేపు పెట్టినారు, ఎప్పుడు షూట్ చేసిన హనుమాన్ కి మనకు తెలియదు. ఓరియస్ అదే కదా అంటే బ్రో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ మనం విఎఫ్ఎక్స్ టీమ్ వెళ్ళి వెళ్ళాము ఇండియాలో. ఇండియా ఇస్ హబ్ ఫర్ విఎఫ్ఎక్స్ బ్రో. చాలా మంది విఎఫ్ఎక్స్ కంపెనీలు ఇక్కడ చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. అంటే నేషన్ బట్ దే వర్క్ ఫర్ వాళ్ళు చేస్తారు. అది ఎందుకు వర్క్ అవుతుంది అంటే అగైన్ డాలర్ కన్వర్షన్ వర్క్ అవుతుంది. అండ్ మన సింబల్ కూడా ఉండాలి కదా. అంటే నువ్వు ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి విఎఫ్ఎక్స్. నువ్వు పటాన్లో అట్లాంటి విఎఫ్ఎక్స్ తీసి పంపిస్తున్నావు అంటే నువ్వు ఏం ఇస్తున్నావు నడుస్తుంది. అండ్ ఇన్సిడెంట్ ఐ డోంట్ థింక్ పఠాన్ వాస్ ప్రొడ్యూస్డ్ బై రెడ్ చిల్లీస్. అదే మన సర్గన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన పఠాన్. ఐ థింక్ వై ద ఫక్ ఇట్ ఇస్ ఆర్ బోత్ వైఆర్ఎఫ్ అనుకుంటా. ఐ థింక్ ఎందుకంటే జపాన్ లో విఎఫ్ఎక్స్ చాలా బాగుంటది. జపాన్ ఇస్ వైఆర్ఎఫ్ అయితే పక్కా. జపాన్ ఇస్ రెడ్ చిల్లీస్. Red Chillies are very good VFX. Yes, Red Chillies works for every Shah Rukh Khan film. Every Shah Rukh Khan film. And zero lo VFX you zero lo flawless ఉంటుంది VFX. Zero lo heavy VFX shots ఉంటాయి. అదే అంటున్నాను. So you granted you is good. Red Chillies is good. Maybe everything else, every other thing you are doing nothing in Hollywood. Nothing of except whatever whoever did for Hanuman. So Salar maybe also Salar కొన్ని ఆ కాస్ట్ అండ్ చెప్తే మిగతాలో ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంటుంది. అండ్ యూ సీ సంథింగ్ లైక్ దాట్ ఇన్ గామి రైట్ నౌ. గామి బ్రో సో హైపర్ గామి. అది క్రౌడ్ ఫండ్ సినిమా. దానికి విఎఫ్ఎక్స్ ఎట్లా ఉంటే మహేష్ బాబు సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమాలకి పెద్ద పెద్ద దేవరాలు అయితే దగ్గర వీల్ హ్యావ్ టు డిమాండ్ తప్పదు. VFX మాట్లాడి on that note hopefully ఇదంతా వస్తూనే అంతా బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. బట్ hopefully this episode comes out everything sorted out. So on that note next Friday ఇంకో ఎపిసోడ్ తో రావాలని ప్రయత్నిస్తాం. ఈ ఫ్రైడే ఇలా రాలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా రికార్డెడ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. బట్ we'll try to come every Friday like this at least for the next 2-3 months hopefully. But yeah, as always thank you guys. కాబట్టి అలా మా ముఖాలు చూడడం కష్టం కాబట్టి అట్లా కామెంట్ ప్రతిసారి మా మొబైల్ చూస్తుంటే మా బాడీ కూడా చూడండి చూసుకోండి. సో బట్ ఎనీవే యాజ్ ఆల్వేస్ కామెంట్స్ అండ్ సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ ఇంకా ప్రొడక్షన్ బెటర్ చేయాలంటే మెంబర్స్ అవ్వండి. మెంబర్షిప్ ఇస్ ఓన్లీ వే. దట్స్ ఆల్. సో ఇప్పుడు మీకు మా హనుమాన్ స్టోరీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్
క్యాట్